నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. The simple interest obtained when a sum of money is invested for 4 years at 18% per annum is 427 rupees more than the simple interest obtained if the same sum of money is invested for 2 years at 22% per annum. What is the amount obtained when the same sum of money is invested for 4 years at 18% per annum? సంవత్సరానికి 18% చొప్పున 4 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టినప్పుడు లభించే సాధారణ వడ్డీ అంతే సమాన మొత్తం సంవత్సరానికి 22% చొప్పున 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే వచ్చే సాధారణ వడ్డీ కంటే 427 రూపీస్ ఎక్కువ అన్నాడు. అయితే సంవత్సరానికి 18% చొప్పున 4 సంవత్సరాల పాటు అంతే సమాన మొత్తం పెట్టుబడి పెట్టినప్పుడు పొందిన మొత్తం అనేది ఎంత అన్నాడు. సో మొత్తము అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ సంవత్సరానికి 18% చొప్పున అన్నాడు. సంవత్సరానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు, 18% అన్నాడు. 4 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టిండంట. ఓకేనా. అయితే అదే సమాన మొత్తం సంవత్సరానికి 22% చొప్పున 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టిన దాని మీద పెడితే వచ్చే సాధారణ వడ్డీ కంటే 427 రూపీస్ ఎక్కువ అని చెప్తున్నాడు. సో 18% 4 ఇయర్స్ అన్నాడు. 18% 4 ఇయర్, 1 ఇయర్కి 18% అయితే 4 ఇయర్స్ కంటే ఇంటూ 4 చేస్తామా, 18 4 జార్ ఎంత, 72% అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, అంతే సమాన మొత్తం సంవత్సరానికి 22% చొప్పున 2 సంవత్సరాలకి అని చెప్తున్నాడు. 1 ఇయర్కి 22% అయితే 1 ఇయర్కి 22 అంటే 2 ఇయర్స్కి ఎంత అవుతుంది, 44% అవుతుందా. సో 2 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత, 44%. దీని మీద ఇది ఎంత ఎక్కువ అని చెప్తున్నాడు, 427 రూపీస్ ఎక్కువ అంటున్నాడు. 427. సో 44 72. సో నేను ఏం చేస్తున్నా అంటే రౌండ్ ఫిగర్ ఇక్కడ 70లోంచి 50 పోతే రౌండ్ ఫిగర్ 50 అనుకుంటే 22 ప్లస్ 6 ఎంత, 22 ప్లస్ 6 28% మనకి మిగిలిపోతుంది. సో ఆ 28% మనకి ఏమన్నాడు, 427 అని చెప్తున్నాడు. ఆ 28% ఏమని చెప్తున్నాడు, 427. అయితే సంవత్సరానికి 18% చొప్పున 4 సంవత్సరాల పాటు అంతే సమాన మొత్తం పెట్టుబడి పెట్టినప్పుడు, సో సంవత్సరానికి 18% చొప్పున అంటే ఫస్ట్ మనం ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ అంతే ఎంత అవుతుంది, 100% అవుతుంది. 100% ఎంత అవుతుందో చూద్దాం. ఓకేనా. సో 100% చూద్దాం. ఇక్కడ 100% అంటే ఏమవుతుంది, ఇక్కడ 28 అనేది ఎగ్జాక్ట్గా పోతుందా మనకి, 8 7 ఇక్కడ 7 చూడండి, 7 4 జార్ 28, 7 6 జార్ 41, 7 1 జార్ 7 టేబుల్ పోతుంది కదా రెండిట్లో మనకి. 7 4 జార్ 7 61 జార్ 100% ప్రిన్సిపల్ అంటే 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుందా. 4 25 జార్ ఇక్కడ 25 టైమ్స్ అయితే ఏమవుతుంది, 25 1 జార్ 25, 25 1 జార్ 25, 25 4 జార్ 100, 25 6 జార్ 150 150 అంటే 60 కదా ఇది. 25 into 60 1500, 1500 ప్లస్ 25 1525 అవుతుంది. 1525. సో 100% ప్రిన్సిపల్ ఎంత, 1525. అయితే మనకి ఇక్కడ ఏమన్నాడంటే ప్రిన్సిపల్ ఇంతవరకు ప్రిన్సిపల్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, అయినా ఇంతవరకు మనం ఫైండ్ అవుట్ చేసాం. పాయింట్ అర్థమైందా. ఒక వ్యక్తి 18% లెక్కన 4 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు. వచ్చే ఇంట్రెస్ట్ ఏమో 18 4 జార్ 72%. అలాగే 22% చొప్పున అదే మొత్తాన్ని 2 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేశాడు. 22 into 2 44%. సెకండ్ టైం ఇంట్రెస్ట్ కన్నా ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ అని చెప్తున్నాడు, 427 రూపీస్ ఎక్కువ అని చెప్తున్నాడు. సో ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది నాకు, 28% వచ్చింది. 28% 427 రూపీస్ అయితే 100% ప్రిన్సిపల్ ఎంతో ఫైండ్ అవుట్ చేసిన. ఇప్పుడు ఏమంటున్నాడు నెక్స్ట్, అయినా సంవత్సరానికి 18% చొప్పున 4 సంవత్సరాల పాటు అంతే సమాన మొత్తం పెట్టుబడి పెట్టాడు. అయితే పొందిన మొత్తం ఎంత అన్నాడు. సో మొత్తం అంటే ఏంటిదని అర్థం, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం ప్రిన్సిపల్ 1525 కనుక్కున్నాం. ఇప్పుడు ఇంట్రెస్టే కదా. 18% 4 ఇయర్స్ అంటే 18 4 జార్ ఎంత, 72% వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు ఈ 100లో 72% వాల్యూ కావాలి. సేమ్ ఇక్కడ 4 అనేది ఇక్కడ 4 అనేది 61 పార్ట్స్ అయితే 72 అనేది ఎంత అవుతుంది ఇలా కనుక్కోవచ్చు కదా. సేమ్ 4 తోటి ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయొచ్చు, ఇక్కడ మనం 4 1 జార్ 4 18 జార్ 18 టైమ్స్ పోతుందా. ఈ 61 కూడా 18 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 18 1 జార్ ఎంత, 18 1 జార్ ఎంత, 18 6 జార్ ఎంత, 108, 18 9 18 108, 108 ప్లస్ 1 ఎంత, 109. సో ఎంత వస్తుంది, 1098 వస్తుంది. ఓకేనా. సో వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1098. ఇంతవరకు క్లియర్ కదా. అయితే ఈ రెండు యాడ్ చేస్తే మనకి రిజల్ట్ ఎంత అనేది ఇక్కడ అడిగాడు. ఇది కూడా ఇక్కడ 18 టైమ్స్ పోతే
అంటే ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ పోతుందండి, ఇక్కడ 4 అనేది 18 టైమ్స్ పోతే ఈ 61 నుంచి కూడా నేను 18 టైమ్స్ తీసుకుంటే నాకు ఎంత వచ్చింది, 60 నుంచి 18 టైమ్స్ ఈ వాల్యూ వచ్చింది. ఈ రెండు యాడ్ చేసి ఇది ప్రిన్సిపల్, ఇదేంటి పైది అసలు, ఇదేమవుతుంది వడ్డీ అవుతుంది, అసలు ప్లస్ వడ్డీ మొత్తం అవుతుంది. సో ఆ మొత్తం ఎంత అనేది మనకు అడిగాడు, 4 ఇయర్స్ తర్వాత వచ్చే మొత్తం. సో 5 + 8 ఎంత యాడ్ చేస్తే లాస్ట్ యూనిట్ డిజిట్లో 3 వస్తుందా, 5ని 8ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఎంత, యూనిట్ డిజిట్లో 3 వస్తుంది. అంటే 8 + 5 ఎంత 13. సో ఇచ్చిన ఆప్షన్లో యూనిట్ డిజిట్ 3 ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్లో లేదు, ఒకటే అంటే సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఉంది. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు ఈ క్వశ్చన్కి, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్, సి క్వశ్చన్ నెంబర్ 27. ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడో చూద్దాం. The ratio of number of males and number of females in village X is 11:7 respectively. If in village Y, the number of males is 20% more than the number of males in the village X and the number of females is 12% less than that of the in village X అన్నాడు. Then what will be the respective ratio of males to females in village Y? గ్రామం Xలోని పురుషుల సంఖ్య మరియు స్త్రీల సంఖ్య మధ్య నిష్పత్తి వరుసగా 11:7 అంటున్నాడు. ఒకవేళ గ్రామం వైలో పురుషుల సంఖ్య గ్రామం ఎక్స్లోని పురుషుల సంఖ్య కంటే 20% ఎక్కువ మరియు స్త్రీల సంఖ్య గ్రామం ఎక్స్లోని స్త్రీల కంటే 12% తక్కువగా ఉంది, అయినా గ్రామం వైలోని పురుషుల మరియు స్త్రీల సంఖ్య మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ అనే ఒక గ్రామం ఇచ్చాడు, వై అనే ఒక గ్రామం ఇచ్చాడు. ఓకేనా. ఎక్స్ గ్రామంలో డేటా ఇచ్చాడు మనకి, ఎక్స్ అనే గ్రామంలో డేటా ఇచ్చాడు, వై అనే గ్రామంలో డేటా ఏమని చెప్తున్నాడు, ఎక్స్ నుంచి తీసుకోమని చెప్తున్నాడు, పర్టికులర్ పర్సంటేజ్ అని చెప్పాడు. అప్పుడు వైలో వై అనే గ్రామంలో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వై అనే గ్రామంలో మేల్స్ ఎలా ఫీమేల్స్ ఎలా ఉన్నారు, ఏ రేషియోలో ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ అనే గ్రామం చూస్తే మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఉన్నారో చూద్దాం. ఎక్స్ అనే గ్రామంలో మేల్ ఫీమేల్ ఏ రేషియోలో ఉన్నారు, మేల్ అండ్ ఫీమేల్ 11:7. సో 1100 700గా తీసుకుంటున్నా దీన్ని. ఎందుకు 1100 700గా తీసుకుంటున్నా, ఇందులోంచి పర్సంటేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో సమ్ పర్సంటేజ్ వాల్యూ తీసుకున్నప్పుడు నాకు డెసిమల్ పాయింట్స్లో రాకూడదు కాబట్టి, అంటే డిజిట్స్లో రాకూడదు కాబట్టి, అందుకని నేను 700 1100 700 ఇంటూ 100 మల్టిపుల్ చేసిన. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు, వై అనే గ్రామం గురించి చెప్తున్నాడు. వై అనే గ్రామంలో మేలు ఫీమేల్ ఎలా ఉన్నారో చెప్తున్నాడు. ఇక్కడ ఒకవేళ గ్రామం వైలోని పురుషుల సంఖ్య గ్రామం ఎక్స్లోని పురుషుల సంఖ్య కంటే 20% ఎక్కువ అన్నాడు. అంటే వై అనే గ్రామంలో పురుషుల సంఖ్య గురించి చెప్తున్నాడు. ఎక్స్లో పురుషులు ఎంతమంది, ఎక్స్ అనే గ్రామంలో మేల్, అంటే మేల్ పురుషులు కదా, ఎంతమంది ఉన్నారు 1100 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకన్నా ఒక 20% ఎక్కువ అని చెప్తున్నారు. ఇందులో 10% ఎంత 110, అగైన్ 10% ఎంత 110, 110 + 110 ఎంత 220. ఈ 220 దీనికి యాడ్ చేస్తే ఏమవుతుందంటే 1320 అవుతుంది. ఆల్రెడీ 1100 ఉండి 220 ఎక్స్ట్రా ఉన్నారంట. నెక్స్ట్ ఏమన్నాడు, స్త్రీల సంఖ్య గ్రామం ఎక్స్లోని స్త్రీల కంటే 12% తక్కువగా ఉందంట. సో ఇందులో ఫీమేల్స్ దీనికన్నా 12% తక్కువ అన్నాడు. 1% ఎంత 7, 12 7 ఎంత 84. అంటే 700లో 12% 84 తక్కువ అన్నాడు. సో 84 అంటే 100కి 16 ఉంది, ఇంకా 100కి 16 ఉంది. ఈ 700లోంచి నేను 100 తీసేస్తే 600, ఆ 1600కి 84 + 16 100 కదా, సో 16 కలుపుతున్నా. సో 616 మిగులుతుంది, 616 అనేది మిగులుతుంది. అంటే మేల్స్ ఏమో 1320 ఉంటే ఫీమేల్స్ ఏమో తగ్గి 616 ఉన్నారు. ఇంతవరకు క్లియర్ కదా. అయితే మనకి ఏమడిగాడు, గ్రామం వైలోని పురుషులు మరియు స్త్రీల మధ్య నిష్పత్తి ఎంత అనేది అడిగాడు. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండిట్లో కామన్గా ఏ మల్టిపుల్ ఉంది, 11 మల్టిపుల్ ఉంది. సో 11 1s are 11 2s are 120 టైమ్స్ 11 5s are 55 11 6s are. సో ఇక్కడ ఏ టేబుల్ పోతుంది, 8 టేబుల్ పోతుందా, 8 1s are 8 5s are 8 15s are 8 7s are. సో 15:7 అనేది ఫైనల్ మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఇన్ వై విలేజ్. వై అనే విలేజ్లో మేల్ అండ్ ఫీమేల్స్ ఏ రేషియోలో ఉన్నారు, మనకు అక్కడ 15:7 రేషియోలో ఉన్నారు. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 28. A, B and C started a business together. The respective ratio of investment of A and B was 3:5. Respective ratio of investment of B and C was 10:13.
if at the end of the year C received 5876 rupees as his share of annual profit, what was the total annual profit earned by all of them together అన్నాడు. ఏబిసిలు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ మరియు బిల యొక్క పెట్టుబడుల నిష్పత్తి 3:5, బి మరియు సిల యొక్క పెట్టుబడుల నిష్పత్తి 10:13. సంవత్సరం చివరిలో సి తన సంవత్సర లాభంలో తన వాటాగా 5876 రూపాయలు పొందినట్లయితే సంవత్సరానికి వారందరూ కలిసి సంపాదించిన మొత్తం లాభం ఎంత అనేది ఇక్కడ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ ఏబిసిలు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఫస్ట్ ఏ మరియు బి యొక్క రేషియో ఇచ్చాడు. ఏ అండ్ బి రేషియో మనకి ఫస్ట్ డేటాలో ఇచ్చాడు. నెక్స్ట్ బి మరియు సి ఏమని చెప్తున్నాడు, బి అండ్ సి 10:13 అని చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు కామన్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇక్కడ బిఏమో 10 పార్ట్స్ ఉంది, ఇక్కడ బిఏమో 5 పార్ట్స్ ఉంది. సో ఇక్కడ B10 B5 అంటే సో ఇక్కడ ఇది కూడా 10 అవ్వాలి అంటే జస్ట్ నువ్వు 2తో మల్టిపుల్ చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు 2 5s ఆర్ ఎంత 10, 2 3s ఆర్ ఎంత 6, 6 10 10 13. అప్పుడు ఏబిసిలు రేషియో అనేది అంటే కరెక్ట్గా వచ్చింది కదా మనకి ఏబిసి. సో ఇక్కడ 2 3s ఆర్ ఎంత 6, 2 5s ఆర్ ఎంత 10, నెక్స్ట్ B10 సి ఎంత ఉంది 13 ఉంది. 2తో ఎందుకు మల్టిపుల్ చేసినా ఇక్కడ బి దగ్గర ఏమో బి వాల్యూ 10 ఉంది, ఇక్కడ బి వాల్యూ ఏమో కేవలం 5 ఉంది. ఈ 5 10 అవ్వాలంటే 2తో మల్టిపుల్ చేస్తేనే 10 అవుతుంది. సో ఈ రేషియో మొత్తాన్ని మనం 2తో మల్టిపుల్ చేసినాం. 2 5s ఆర్ 2 3s ఆర్. క్లియర్ కదా. సి ఏబిసి యొక్క ఒరిజినల్ రేషియో వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు, సంవత్సరం చివరలో సి తన సంవత్సర లాభంలో తన వాటాగా 5876 రూపీస్ తీసుకున్నాడంట. అంటే మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ 13 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు, 5876 రూపీస్ అని చెప్తున్నాడు. అయితే సంవత్సరానికి వారందరూ కలిసి సంపాదించిన మొత్తం లాభం ఎంత అన్నాడు. 13 పార్ట్స్ 5876 అయితే మొత్తం అంటే ఎంత, 10 + 6 16, 16 + 3 19, 19 + 10 29 పార్ట్స్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 3 ఉందా, ఇక్కడ 6 ఉందా. 3 అనేది 3తో ఏ నెంబర్ని మల్టిపుల్ చేస్తే 6 వస్తుంది అంటే 2తో మల్టిపుల్ చేస్తేనా 3 2s ఆర్ 6 అవుతుందా. అలాగే 9 ఉంది, ఇక్కడ 2 ఉంది, 9 2s ఆర్ ఎంత 18. యూనిట్ డిజిట్ మనకి ఏం రావాలి 8 రావాలి. యూనిట్ డిజిట్ 8 వచ్చే విధంగా ఆప్షన్ ఏముంది, ఒకటే ఆప్షన్ ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 13,108. లేదు అంటే క్రాస్ మల్టిప్లై చేసి 5876 × 29/13 తీసుకున్నా సరే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 1310 వస్తుంది. పాయింట్ అర్థమవుతుందా. అంటే ఇక్కడ ఒక మల్టిపుల్ ఉంది, సో 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇక్కడ 6 రావాలంటే 3 2 టైమ్స్ మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ కూడా 2 టైమ్స్ మల్టిపుల్ అయితే 9 2s ఆర్ అంతా 18. యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్ చూసుకుంటే మన ఆన్సర్ అనేది అయిపోతుంది. రెండు ఆప్షన్స్ యూనిట్ డిజిట్ 8 ఉన్నాయి అనుకోండి, దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. See the next question. Question number 29. In a certain year, the average monthly income of a person was 3,400 for the first 8 months of the year అన్నాడు. His average monthly income was 3,160 rupees for the last 5 months అన్నాడు. It was 4,120 rupees. For the last 5 months it was 4,120. His income in the 8th month of the year was అన్నాడు. ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క సగటు నెలసరి ఆదాయం 3,400 అంట. సంవత్సరంలో మొదటి 8 నెలలకు అతని సగటు నెలసరి ఆదాయం 3,160 రూపీస్ మరియు చివరి 5 నెలలకు సగటు ఆదాయం 4,120 రూపీస్. సంవత్సరంలో 8వ నెలలో అతని ఆదాయం ఎంత అన్నాడు. సంవత్సరంలోని 8వ నెలలో ఆదాయం. సో ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ కనుక డిస్కస్ చేస్తే యావరేజెస్లో అనేది మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇక్కడ ఏ బి నెక్స్ట్ సి డి ఈ మొత్తం ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. ఏబిసిడి అనే 5 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ 5 నెంబర్స్ లేదా 5 మెంబర్స్ అనుకుందాం. ఫస్ట్ 2 నెంబర్స్, లాస్ట్ 2 నెంబర్స్, లేదా ఫస్ట్ 2 నెంబర్స్, నెక్స్ట్ 2 నెంబర్స్, లాస్ట్ నెంబర్ మిగిలిపోతుంది. అంటే ఏవైనా రెండు తీసుకుంటే ఒకటి మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన నెంబర్ అన్నప్పుడు ఏం తీసుకుంటామంటే ఇచ్చిన యావరేజ్ ఉంది కదా, ఆ యావరేజ్ తీసుకుంటాం. యావరేజ్ ప్లస్ ఫస్ట్ 2 నెంబర్స్ డేటా ఇస్తాడు, నెక్స్ట్ 2 నెంబర్స్ డేటా ఇస్తాడు. అంటే మిగిలిపోయిన నెంబర్ తీసుకునేటప్పుడు మిగిలిపోయిందంటే రిపీట్గా అంటే రెండు సంఖ్యలుగా ఇచ్చాడు కదా, అలా ఇచ్చి ఏ నెంబర్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో ఆ నెంబర్ నుంచి కనుక్కునేటప్పుడు ప్రొసీజర్ ఎలాగో చూద్దాం. యావరేజ్ ప్లస్ 2 నెంబర్స్ డేటా, నెక్స్ట్ 2 నెంబర్స్ డేటా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒరిజినల్ యావరేజ్ ఉంది కదా, ఈ యావరేజ్లో నుంచి గివెన్ యావరేజ్ని రిమూవ్ చేస్తాం. సో ఒరిజినల్ యావరేజ్లో నుంచి ఇక్కడ కూడా ఇచ్చిన
ఇక్కడ కూడా ఏం చేస్తాం, ఒరిజినల్ యావరేజ్లోంచి ఈ డేటాలో ఇచ్చినటువంటి గివెన్ యావరేజ్ని రిమూవ్ చేస్తాం. ఇది ప్రొసీజర్. ఇప్పుడు నెంబర్ రిపీట్ కాకపోతే. అలా కాకుండా ఏ బి సి డి ఈ అనే 5 నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 నెంబర్స్ లాస్ట్ 3 నెంబర్స్ అని రిపీట్ అయినటువంటి నెంబరు అడిగినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఏం రిపీట్ అయింది, సి రిపీట్ అయింది. ఆ నెంబర్ అడిగితే ఎలా తీసుకుంటామంటే ఒరిజినల్ ఇచ్చిన యావరేజ్ ప్లస్ ఇచ్చిన యావరేజ్ ఫస్ట్ 3 నెంబర్స్ డేటా నెక్స్ట్ 3 నెంబర్స్ డేటా తీసుకుంటాం. ఇక్కడ మాత్రం గివెన్ యావరేజ్లో నుంచి ఒరిజినల్ యావరేజ్ని తీసేస్తాం. గివెన్ యావరేజ్ అంటే ఈ డేటాలో ఇచ్చాడు కదా గివెన్ యావరేజ్, దీంట్లోంచి ఒరిజినల్ తీసేస్తాం. ఇక్కడ కూడా గివెన్ యావరేజ్లోంచి ఒరిజినల్ యావరేజ్ని తీసేస్తాం. ఇలా 2 టైప్స్ ఆఫ్ మోడల్స్, 2 టైప్స్ ఉంటాయి మనకి యావరేజెస్లో. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క సగటు నెలసరి ఆదాయము 3400 అన్నాడు. సో ఒరిజినల్ యావరేజ్ ఎంత అని చెప్తున్నాడు, 3400 అంటున్నాడు. అంటే ఓవరాల్గా అన్ని మంత్స్ అంటే ఇయర్ మొత్తం మీద అన్ని 12 మంత్స్ మీద పర్ మంత్ యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎంత, 3400 అన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు, మొదటి 8 నెలలకు అతని సగటు ఆదాయం అన్నాడు. మొదటి 8 నెలలు అన్నాడు, మొదటి 8 నెలలు. తర్వాత ఏమన్నాడు, తర్వాత ఇక్కడ మరియు చివరి 5 నెలలకు సగటు ఆదాయం ఇచ్చాడు, చివరి 5 నెలలు. సో 8 + 5 ఎంత మనకి 13. 8 + 5 ఎంత 13. యాక్చువల్గా 1 ఇయర్లో మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 మంత్సే ఉంటాయి, 12 మంత్సే. కానీ అక్కడ ఎన్ని మంత్స్ వచ్చినాయి, 13 మంత్స్ వచ్చినాయి. అంటే 1 మంత్ రిపీట్ అయిందా, ఇందాక మనం కాన్సెప్ట్ చెప్పాం కదా 5 నెంబర్స్లో ఒక నెంబర్ రిపీట్ అయిందని. అలాగే 12 మంత్స్లో 1 మంత్ రిపీట్ అయింది. ఆ రిపీట్ అయిన నెల గురించి అడుగుతున్నాడు. చూడండి, సంవత్సరంలో 8వ నెలలో అతని ఆదాయం, 8వ నెల అంటే 8వ నెలే అతనికి రిపీట్ అయింది కాబట్టి, సో రిపీట్ అయినటువంటి లేదంటే 8వ నెల అడిగినప్పుడు ప్రొసీజర్ ఏంటి, రిపీట్ అయినప్పుడు ఏం చేస్తాం, మనం ఒరిజినల్ ప్రొసీజర్ తీసుకుంటాం. 8th మంత్ యాక్చువల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ 8th మంత్ 8వ నెల యొక్క ఇన్కమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. టోటల్ యావరేజ్ అంటే ఒరిజినల్ యావరేజ్ ఎంత ఇచ్చింది క్వశ్చన్లో, 3400 ప్లస్ ఫస్ట్ 8 మంత్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నెక్స్ట్ 5 మంత్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అది యాస్టీజ్ తీసుకుంటున్నాం. రిపీట్ అయినప్పుడు ప్రొసీజర్ ఏంటి, ఇక్కడ ఏదైతే డేటా యావరేజ్ ఇచ్చాడో ఆ యావరేజ్లో నుంచి ఒరిజినల్ యావరేజ్ ఏంటి మనకి 3400 కదా, దాన్ని రిమూవ్ చేయాలి. సో 3160 ఇక్కడ ఏం చేస్తున్నా నేను, 3000 అంటే గివెన్ యావరేజ్లో నుంచి ఒరిజినల్ యావరేజ్ని తీసేస్తున్నా. 3160లోంచి 3400 తీసేస్తే చూడండి, ఇక్కడ 3160లో నుంచి ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ, ఇక్కడ స్టెప్ రాస్తున్నా చూడండి, 3160 మైనస్ 3400. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ గివెన్ యావరేజ్ ఏంటి 4120 మైనస్ ఒరిజినల్ యావరేజ్ ఏంటి 3400. ఈ వాల్యూనే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 3000 క్యాన్సిల్ అయిపోతుంది. -400లోంచి 160 అంటే 200 పోతే -240 మిగులుతుంది. ఇక్కడ 18 to 240 అంటే ఈ ప్లేస్లో డైరెక్ట్గా మనం అక్కడ మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పున్నాం కాబట్టి -240 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకేనా. ఇక్కడ కూడా వాల్యూ ఏమని చెప్పొచ్చు, 4120లోంచి ఆ వాల్యూ పోతుంది కదా. చూడండి, ఈ గివెన్ యావరేజ్లోంచి ఒరిజినల్ యావరేజ్ అంటే 4120లోంచి 3400 రిమూవ్ చేయాలి. 4000లోంచి 3000 పోయింది అంటే 4000 నుంచి 3000 పోతే 1220లోంచి 400 రిమూవ్ చేయాలి. సో ఇక్కడ 1000 కదా, 1000లో 400 పోతే ఇంకెంత మిగులుతుంది 600. 600 + 120 720. సో ఆన్సర్ ఇక్కడ వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది 720 వస్తుంది. పాయింట్ అర్థమవుతుందా. 4లోంచి 3 పోయింది, నెక్స్ట్ 1000 ఉంది, 1000 నుంచి 4 పోతే 600 + 120 720. ఇది డేటా. ఇక్కడ మైనస్ వచ్చింది కదా, సో మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది. 8 2s ఎంత, 8 2s 1600, 8 4s ఎంత చూడండి, 8 2s ఎంత 1600, 8 4s 32 అంటే 132 అంటే ఒకసారి చూద్దాం. 800 8 4s ఎంత 32 అవుతుందా, 8 2s 16 + 3 19 20. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 0 5 2s 10 5 7s 35 + 1 36. ఇక్కడ 1920లోంచి 3600 తీసేస్తే ఇక్కడ 3600 వచ్చింది, 1920 వచ్చింది. కొంచెం ఆలోచిస్తే కంప్లీట్ 2000కి 80 తక్కువ,
దీంట్లో 2000 తీసేస్తున్నా 1600లో 1600కి 80 తక్కువ ఉన్న దాన్ని 80ని యాడ్ చేస్తే 1680నా. సో 1680 ఫైనల్గా మనం ఏం చేయాలి 3400కి అంటే ప్లస్ 1680ని యాడ్ చేయాలి 1680. సో ఇక్కడ 3400 1600 చివరిలో లాస్ట్ 2 digits 80 ఉండాలి. లాస్ట్ 2 digits 80 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందో మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 5080 అవుతుంది. ఓకేనా, క్లియర్ కదా, కండిషన్ అయితే క్లియర్గా అర్థమైంది కదా. సో రిపీట్ అయినప్పుడు ఏం చేయాలి గివెన్ యావరేజ్లో నుంచి ఇచ్చిన యావరేజ్లో నుంచి ఒరిజినల్ రిమూవ్ చేయాలి. ఇచ్చిన యావరేజ్లో నుంచి ఒరిజినల్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఒక సంఖ్య కానీ ఒక నెల కానీ ఒక పర్సన్ కానీ రిపీటెడ్గా తీసుకుంటే రిపీట్ కాకపోతే ఒరిజినల్ యావరేజ్లో నుంచి గివెన్ యావరేజ్ని రిమూవ్ చేస్తాం. ఓకేనా, ఎందుకంటే యావరేజ్ అంటే ఒకటి పెరుగుతుంది ఒకటి తగ్గుతుంది, ఓవరాల్గా చూసుకుంటే బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి మనం అలా చేస్తాం ప్రొసీజర్ని. సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 క్వశ్చన్ చూస్తే ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 50%, ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% టు ఫార్మ్ ఏ న్యూ రెక్టాంగులర్ ఫీల్డ్, ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. ఒక దీర్ఘ చతురస్రాకార క్షేత్రం యొక్క పొడవు 50% పెరిగింది మరియు దాని వెడల్పు 50% తగ్గి కొత్త దీర్ఘ చతురస్రాకార క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. అయినా ఆ క్షేత్రం యొక్క వైశాల్యంలో మార్పు శాతాన్ని కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ లెంత్ విడ్త్ తీసుకుంటున్నా. ఇక్కడ లెంత్ ఎంత పెరిగిందో చూద్దాం. ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాకార క్షేత్రం యొక్క పొడవు ఎంత శాతం పెరిగింది 50% పెరిగింది. 50% అంటే 1/2నా. సో 2 ఉండాల్సింది. 50% ఎలా రాస్తాం ఫ్రాక్షన్ 1/2 కదా. ఒరిజినల్ 2 అయితే పెరిగింది ఎంత 1 పెరిగింది. 2 ఉండాల్సింది పెరిగి ఎంత అయింది 3 అయింది. లెంత్ 2 కాస్త 3 అయింది. నెక్స్ట్ ఏమన్నాడు నెక్స్ట్ కండిషన్ దాని వెడల్పు అంటే దీర్ఘ చతురస్రాకారం యొక్క వెడల్పు 50% తగ్గిందంట. 50% అంటే 2 ఉండాల్సింది. ఇక్కడ సేమ్ అంతే కదండి 1/2నా. 2 ఉండాల్సింది 1 తగ్గి 1 ఉంది. 2 తగ్గి 1 ఉంది. క్లియర్ కదా. 2 ఉండాల్సింది 1 తగ్గి 1 ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు అయినా క్షేత్రం యొక్క వైశాల్యంలో మార్పు శాతం ఎంతో చెప్పండి. వైశాల్యం అంటే ఏంటి లెంత్ ఇంటూ విడ్త్. సో ఎల్ ఇంటూ బీనా. సో ఎల్ ఇంటూ బీనే కదా. సో 2 2s ఎంత 4 అవుతుంది. 3 1s ఎంత 3 అవుతుంది. సో ఇక్కడ 4 ఉండాల్సింది. ఇది ఒరిజినల్ కదా. 2 అనేది ఒరిజినల్. 4 ఉండాల్సింది 3 ఉంది అంటే ఎంత తగ్గింది 1 తగ్గింది. దేని మీద ఒరిజినల్ మీద క్యాల్కులేట్ చేస్తాం. 1/4 × 100 అంటే ఎంత పర్సంటేజ్ అని చెప్తాం 25%. యాక్చువల్గా క్లారిటీ కోసం చెప్తున్నా 25% తగ్గింది. లేదంటే 4 నుంచి 1 తగ్గింది. 1/4 అంటే ఎంత అని చెప్పొచ్చు 25% డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఈ వాల్యూ కన్ఫ్యూజన్ ఉంటే నోట్ చేసుకోండి. లేదు అంటే 4 అంటే 4 కాస్త 3 అయిందంటే 1 తగ్గింది. 4 మీద 1/4 × 100 25%. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కింద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ అలహాబాద్ బి అరేంజ్డ్ అన్నాడు. అలహాబాద్ అనే పదంలోని అక్షరాలను ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అన్నాడు. సో అలహాబాద్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం 1 2 3 4 5 6 7 8 9. సో 3 + 3 6 + 3 9. 9 లెటర్స్ ఉన్నాయి. 9 లెటర్స్ 9 ప్లేసెస్లో 9 ఫ్యాక్టరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. 9 లెటర్స్ని 9 ప్లేసెస్లో 9 ఫ్యాక్టరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఒక లెటర్ అనేది రిపీట్ అయింది. సో ఎల్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఏ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది మనకి 1 2 3 టైమ్స్ 3 4 టైమ్స్ రిపీట్ అయింది. ఎన్ని లెటర్స్ అయితే రిపీట్ అయినాయో అన్ని ఫ్యాక్టోరియల్స్ తీసుకుంటాం. అది డినామినేటర్లో రాస్తాం. ఎల్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఏ 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే 9 8 7 నెక్స్ట్ 6 5 4 ఫ్యాక్టోరియల్. ఎందుకు డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఇక్కడ 5 4 5 6 7 8 9 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1. 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ దాన్ని అలాగే తీసుకుంటున్నా. 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేస్తున్నా. సో 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ 2 1s 2 3s 2 1s 2 3s. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ వాల్యూ మల్టిపుల్ చేస్తే మన రిజల్ట్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 5 3s 15 15 7s ఎంత 105 5 8s 40. చూద్దామండి 9 8s ఎంత 72 7 5s 30. ఇక్కడ 9 8s ఎంత వస్తుంది మనకి 9 ఈ ఫస్ట్ ఈ 3 మల్టిపుల్ చేద్దాం. 9 8s ఎంత 72 72 యూనిట్ డిజిట్లు ఏమన్నా మనం ఐడెంటిఫై చేసేదానికి వీలుందా.
ఓకే, అన్నిట్లో మనకి కామన్గా 0 ఉంది. ఇక్కడ జీరో ముందు అంటే 0 తర్వాత అంటే 0కి ముందు ఏముంది 8 ఉంది, 0 ముందు 9 ఉంది, ఇక్కడ 0 ముందు 6 ఉంది, ఇక్కడ 0 ముందు 2 ఉంది. ఆ డిజిట్ని మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సి ఇక్కడ మల్టిపుల్ చేస్తున్నా చూడండి. 5 కదా, 5 7 35 35 ఇంటూ 8 5 8 ఎంత 40, 4 9 ఎంత 36, 60 వస్తుంది. అంటే 7560 అనేది ఛాన్సెస్ ఉంది. ఒకసారి ఎందుకైనా మంచిది క్రాస్ చెక్ చేద్దాం. 5 ఇక్కడ 5 8 చూడండి, ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 5 8 40 అవుతుందా? 5 8 40 అవుతుంది. ఇక్కడ 2 1 2 3 వెళ్తుంది కదా, 2 1 2 3 5 8 40, 9 7 ఎంత 63 63, 40 ఇంటూ 3 ఎంత 120, సో 120. 0 అనేది మనకి కామన్ వస్తుంది. 12 3 ఎంత 36. ఓకేనా? సో లాస్ట్ 2 డిజిట్స్ 60 రావాలి. లాస్ట్ 2 డిజిట్స్ 60 ఉన్న ఆప్షన్ ఏముంది మనకి? 7560. సో ఆన్సర్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఛాన్స్ తీసుకోకూడదు. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ Rajulani sold a machine for 22,000 with a discount of 8% on the labeled price and made a profit of 2/3%. What would have been the profit percentage if the machine was sold without any discount on the labeled price? ఇక్కడ రాజలాని ఒక యంత్రాన్ని 22,000కి అమ్మింది, 22,000 రూపాయలకి అమ్మింది. టేబుల్ ధరపై 8% లేబుల్ ధరపై మీన్స్ అంటే నిర్ణయించిన ధరపై. లేబుల్ అంటే మార్కింగ్ ప్రైస్ అంటే నిర్ణయించిన ధర. ఓకేనా? నిర్ణయించిన ధర, కొన్న ధర మీద కొంత అడిషనల్గా కలిపితే దాన్ని లేబుల్ ప్రైస్ అంటాం. ధరపై 8% తగ్గింపుని ఇస్తూ 2/3% లాభం పొందిందంట. ఇక్కడ లేబుల్ ధరపై ఎలాంటి తగ్గింపు లేకుండా అంటే మార్కింగ్ పైన నిర్ణయించిన ధర మీద ఎటువంటి తగ్గింపు లేకుండా యంత్రాన్ని విక్రయించినట్లయితే లాభ శాతం ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉంది. ఆ క్యాండిడేట్ ఏంటంటే ఒక యంత్రాన్ని 22,000కి అమ్మడం జరిగింది. ఎంతకు అమ్మింది? 22,000కి అమ్మింది. లేబుల్ ధరపై అంటే నిర్ణయించిన ధర. ఇది లేబుల్ అంటే ఏంటి? నిర్ణయించిన ధరపై 8%. నాకు ఎంత ధర నిర్ణయించింది అంటే కాస్ట్ ప్రైస్ మీద కొంత ధర నిర్ణయించింది. ఆ ధర నాకెంతో తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా, యాక్చువల్గా 22,000కి అమ్మింది, ఓవరాల్గా మనకి పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఈ వాల్యూని నేను తీసుకోవట్లా. ఈ వాల్యూ తీసుకోకుండా క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఎందుకు? పర్సంటేజ్లోనే కనుక్కోమన్నాడు, వాల్యూలో కనుక్కోమల్లా. ఇక్కడ నిర్ణయించిన ధర ఎంతో నాకు తెలియదు కాబట్టి 100%గా అనుకుంటున్నా. యాక్చువల్గా అక్కడ ఉంది కానీ నేను 100%గా అనుకుంటున్నా. ఆ 100%లో ఎంత పర్సంటేజ్ తగ్గించింది? 8% తగ్గించింది. అంటే మార్కింగ్ ప్రైస్లో 8% తగ్గించింది అంటే 92% ఏమవుతుంది? సెల్లింగ్ అవుతుంది. ఈ 92%కి అమ్మిన తర్వాత ఆమెకు వచ్చిన లాభం ఎంత? 2/3% ప్రాఫిట్ వచ్చిందంట. ఈ 2/3% ఏమవుతుంది? 3 × 22 66 + 2 68/3. ఈ పర్సంటేజ్ అంటే బై 100 కదా, సో డినామినేటర్లో 300 ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఇలా ఒక పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్ తీసుకున్నప్పుడు డినామినేటర్ వాల్యూ ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. ఈ వాల్యూ ఏంటి? ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఇది ఏమవుతుంది? 68 అనేది మనకి ఇక్కడ ప్రాఫిట్ వాల్యూ అవుతుంది. ఓకేనా? సో ఎంత అన్నాడు? లాభ శాతం అన్నాడు కదా. సో లాభ శాతం అన్నప్పుడు కిందది ప్రిన్సిపల్ అయితే పైది ప్రాఫిట్ అవుతుంది. అంటే 92 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత అని చెప్తున్నాడు? 300 ప్రిన్సిపల్ ప్లస్ ప్రాఫిట్ 68, 368 అని చెప్తున్నాడు. 368 పార్ట్స్ అని చెప్తున్నాడు 92%ని. పాయింట్ అర్థమైందా? 100 మార్కింగ్లోంచి 8% తగ్గిస్తే 92 సెల్లింగ్ అవుతుంది. ఆ 92 సెల్లింగ్నే వాడు ఏమంటున్నాడు? 2/3% ప్రాఫిట్ అంటే 68/300, ప్రిన్సిపల్ 300, ప్రాఫిట్ 68, 368 అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం మార్కింగ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. మార్కింగ్ అంటే ఎంత? 100% అని చెప్పినాం కదా. అంటే నిర్ణయించిన లేబుల్ ధర ఎంత? 100 పార్ట్స్. సో 9 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 9 4s 36, 2 4s 8. ఇప్పుడు 100 4s ఎంత? 400. సో మనకి ఎంత వచ్చింది? మార్కింగ్ ప్రైస్ 400 వచ్చింది. మార్కింగ్ మీన్స్ లేబుల్ ప్రైస్. సో లేబుల్ ధర వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అంటే ఇక్కడ మీకు ప్రిన్సిపల్ అని చెప్తున్నాం కదా, ప్రిన్సిపల్ కాదండి, కాస్ట్ ప్రైస్ కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. ఇక్కడ
కాస్ట్ ప్రైస్ డినామినేటర్ అంటే ప్రాఫిట్ లాసా తీసుకున్నప్పుడు మనకి డినామినేటర్లో ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్ వస్తుంది, న్యూమినేటర్లో ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. లాస్ పర్సంటేజ్ తీసుకున్నా సరే డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ వస్తుంది, న్యూమినేటర్లో లాస్ వస్తుంది. క్లియర్ కదా. సో కాస్ట్ ప్రైస్, మార్కింగ్ ప్రైస్ 400, అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అని తెలిసింది మనకి, ఆల్రెడీ అక్కడ 300 కాస్ట్ ప్రైస్ ఉంది కదా, 300 ఏమో కాస్ట్ ఉంది, మార్కింగ్ ఏమో 400 ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు మనకి, ఒకవేళ నిర్ణయించిన ధరపై ఎలాంటి తగ్గింపు లేకుండా యంత్రాన్ని విక్రయించినట్లయితే, అంటే 400గా నిర్ణయించాడు, అదే 400కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, 300 మీద 100 కదా ప్రాఫిట్ వస్తుంది, 300 మీద 100 ప్రాఫిట్ వస్తుంది, 100 ప్రాఫిట్ వస్తుంది. సో బై 400 400నే కదా ఇప్పుడు ప్రయారిటీగా, 300 మీద ఇప్పుడు చెప్పండి నాకు, కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ, కాస్ట్ ప్రైస్ 3 పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్. ఇక్కడ మార్కింగ్ ఎంత, 4 పార్ట్స్, మార్కింగ్నే సేల్ చేస్తున్నాడు, అప్పుడు ఇది సెల్లింగ్ అవుతుంది. 3 మీద ఎంత ఎక్స్ట్రా ఉంది మనకి, 1 పార్ట్ ఎక్స్ట్రా ఉంది, 3 మీద 1 పార్ట్ అవుట్ ఆఫ్ 3 ఇంటూ 100, మనకి ప్రాఫిట్ పర్సంటేజే కదా అడుగుతున్నాడు. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకుండా అదే మార్కింగ్తో అమ్మితే వచ్చే ప్రాఫిట్ అన్నాడు. 300 మీద 100 ఎక్స్ట్రా అంటే 3 మీద 1 పార్ట్ ఎక్స్ట్రా ఉంది. సో 1 అవుట్ ఆఫ్ 3 ఇంటూ 100 ఎంత అని చెప్పొచ్చు ప్రాఫిట్ మనం, 33 1/3% అనేది చెప్పొచ్చు. ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 33. A boat covers 12 kilometers upstream and 18 kilometers downstream in 3 hours, while it covers 36 kilometers upstream, 24 kilometers downstream in 6.5 hours. What is the speed of the current? ఒక పడవ 12 కిలోమీటర్ల ఎగువకు మరియు 18 కిలోమీటర్ల దిగువకి 3 గంటల్లో ప్రయాణిస్తుందంట. అదేవిధంగా పడవ 36 కిలోమీటర్ల ఎగువకి మరియు 24 కిలోమీటర్ల దిగువకి 6.5 గంటల్లో ప్రయాణిస్తుంది. అయినా ప్రవాహం యొక్క వేగం ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ ఈక్వేషన్ బేస్డ్ అంటే కండిషన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ 12 కిలోమీటర్స్ ఎగువకి అన్నాడా, 12 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో, అలాగే 18 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ దిగువ కంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో వెళ్తే ఎన్ని అవర్స్ పట్టింది, 3 గంటల టైం పట్టింది అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, 36 కిలోమీటర్లు ఎగువకి అన్నాడా, 36 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అని చెప్తున్నాడు, 24 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో వెళ్తున్నాడు, అయితే పట్టిన టైం ఎంత, 6.5 hours అని చెప్తున్నాడు. ఓకేనా. సో నీకు అప్ స్ట్రీమ్ వాల్యూ డౌన్ స్ట్రీమ్ వాల్యూ కావాలి. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వాల్యూ వస్తే మనకి ఏమొస్తుంది, ఫైనల్గా ప్రవాహ వేగం అనేది క్లియర్గా వస్తుంది కదా. ఇక్కడ 12 పార్ట్స్ ఉంది, అప్ స్ట్రీమ్ కాంబినేషన్లో 12 డిస్టెన్స్ ఉంది, ఇక్కడ అప్ స్ట్రీమ్ కాంబినేషన్లో 36 ఉంది. సో అప్ స్ట్రీమ్ క్యాన్సిల్ చేస్తే మనకు ఒక క్లూ వస్తుంది కదా. సో ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 12 ఉంది, అంటే ఏదైనా ఈ అప్ స్ట్రీమ్ డైరెక్షన్ డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో ఏదైనా ఒక టర్న్ని రిమూవ్ చేస్తే మనకి ఒక స్పీడ్ వస్తుంది, ఆ స్పీడ్ని ఇంకొక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ స్పీడ్ వస్తుంది. డైరెక్ట్గా అజ్యూమ్ చేసుకునేదానికి అవకాశం లేదు, ఎందుకు అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి అజ్యూమ్షన్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందుకని డైరెక్ట్గా అజ్యూమ్ చేయకుండా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ అజ్యూమ్ చేయకుండా ప్రొసీజర్ చెప్తున్నా. సో ఇక్కడ 36 12 కదా, జస్ట్ 3తో మల్టిపుల్ చేయి, 12 3 12 ఎంత 36. సో 36 అంటే 3 12 36, 3 8 3 18 ఎంత, ఇక్కడ వాల్యూ ఎంత 54 అవుతుందా, ఇక్కడ 36 అవుతుందా, 3 12 36, 3 18 54, 3 3 ఎంత 9. సో ఇక్కడ 9 hours 6.5 hours. ఏది పెద్ద ఈక్వేషన్, ఇదే పెద్దది. అప్పుడు ఈ ఈక్వేషన్ని రిమూవ్ చేయి, ఇందులో నుంచి దీన్ని రిమూవ్ చేయి, అప్పుడు ఏమవుతుంది మనకి ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది 54 డి సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం డి అవుతుంది. ఓకేనా. 54 - 24 ఎంత వస్తుంది మనకి వాల్యూ, 30 వస్తుంది. 54లోంచి 24 పోతే 30 = 9లోంచి 6.5 పోతే, అంటే 9లోంచి 6.5 పోతే 2.5 మిగులుతుంది. ఓకేనా. 2.5 అంటే ఏమని చెప్పొచ్చు, 5/2. 5 1s are 5 6s are, d = 12 km/h. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. డౌన్ స్ట్రీమ్ 12ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 12 1s are 12 2s are. ఓకేనా. సో 12 1s are 12 2s are. సో 36/u = 2 అవతలకి వెళ్తే 6లోంచి 2 పోతే 4.5. 4.5 అంటే 9/2. 9 1s are 9 4s are. అప్ స్ట్రీమ్ = 8 km/h. సో మనకి ఏమేమి వచ్చింది, డౌన్ స్ట్రీమ్ వచ్చింది, అలాగే అప్ స్ట్రీమ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కాకుండా అయినా ప్రవాహ వేగం ఎంత అన్నాడు. ప్రవాహ వేగం అన్నప్పుడు ఏం తీసుకుంటాము, సో ఇక్కడ ఇది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీము, ఇది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, ఇది వాటర్ స్పీడ్. మనకి ఏమి ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ 12 అని చెప్తున్నాడు. డౌన్ స్ట్రీమ్ ఎంత 12, అప్ స్ట్రీమ్ ఎంత 8. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ యావరేజ్ ఎంత 10 అవుతుంది. ఆ 10 అనేది ఏమవుతుందంటే
అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ యాడ్ చేస్తే 20 వస్తుంది. 20/2 అంటే యావరేజ్ కదా 10 అనేది ఒరిజినల్ పోర్ట్ స్పీడ్ వస్తుంది. ఈ రెండు స్పీడ్స్ అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏదైతే వస్తుందో అదే మనకి అక్కడ వాటర్ స్పీడ్ అవుతుంది. వాటర్ మీన్స్ ప్రవాహ వేగం అవుతుంది. సో ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చింది, లేదంటే వాల్యూస్ని అజ్యూమ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసేటోళ్ళం. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాటర్ స్పీడ్ అంటే ప్రవాహ వేగం మనకి ఎంత వచ్చింది, 2 km/h వచ్చింది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 34. A solid cube is melted to form 5 solid cubes whose volumes are in the ratio 1:1:8:27:27. Find the percentage of by which the sum of surface area of these 5 cubes exceeds to the surface area of the original cube. ఇక్కడ ఒక ఘనమును కరిగించి 5 ఘనాలను ఏర్పరిచిన వాటి ఘనపరిమాణాలు 1:1:8:27 నిష్పత్తిలో ఉంటాయి. ఈ 5 ఘనాల ఉపరితల వైశాల్యం మొత్తం అసలు ఘనం యొక్క ఉపరితల వైశాల్యానికి మించి ఎంత ఎక్కువ శాతం. సో ఈ 5 యొక్క ఉపరితల వైశాల్యం అనేది ఈ ఎక్కువ అంటే పెద్ద ఘనం ఉంది కదా దాని యొక్క ఉపరితల వైశాల్యం మీద ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఉపరితల వైశాల్యం ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేది మనకి ఇక్కడ అడిగాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక పెద్ద ఘనాన్ని ఏం చేస్తున్నాడు, ఒక పెద్ద ఘనమును కరిగించి 5 ఘనాలను ఏర్పరిచాడంట. ఒక పెద్ద ఘనాన్ని కరిగించి 5 ఘనాలను ఏర్పరిచాడు అంటే ఏంటి దాని అర్థం, ఈ పెద్ద ఘనం యొక్క ఘనపరిమాణం అంటే వాల్యూమ్ V అవుతుందా, ఈ పెద్ద ఘనం యొక్క ఘనపరిమాణం ఈ 5 ఘనాల యొక్క ఘనపరిమాణాలు అనేది సమానంగా ఉంటుంది. సో దీని వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాటి వాల్యూమ్ని తీసుకుంటాం. సో దీని వాల్యూమ్ ఏంటి ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 5 ఘనపరిమాణాల వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 1:1:1 ఇచ్చాడు కదా, ఆ మొత్తం యాడ్ చేద్దాం. ఆ మొత్తం యాడ్ చేస్తే 27 27 54, 8 + 2 10, 54 + 10 ఎంత 64 వస్తుంది. 64 అంటే పెద్ద ఘనం యొక్క సైడ్ ఎంత వచ్చింది మనకి 4 క్యూబ్ అంటే 4 వస్తుంది. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 క్యూబ్ అని రాస్తామా, 4 4 = 16, 16 4 = 64. అప్పుడు పెద్ద ఘనం యొక్క భుజం ఎంత, సైడ్ ఎంత వచ్చింది 4 వచ్చింది. ఇప్పుడు మనకి ఏమన్నాడు ఇక్కడ, ఈ 5 ఘనాల ఉపరితల వైశాల్యాల మొత్తం ఫస్ట్ మనం ఈ 5 ఘనాల ఉపరితల వైశాల్యం తీసుకుందాం. ఒక ఘనం యొక్క ఉపరితల వైశాల్యం 6a² అవుతుంది కదా, ఒక ఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత 6a² అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఇక్కడ ఈ 5 ఘనాల యొక్క ఉపరితల వైశాల్యం అన్నిటికీ ఒక ఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది 6a² అవుతుంది. సో 6a² అలా 5 టైమ్స్ తీసుకోవాలి, అందుకని నేను 6 కామన్ తీస్తున్నా. ఇక్కడ ఘనపరిమాణం అంటే ఏంటిది, A1 క్యూబ్, ఇది ఏమని చెప్పొచ్చు A1 క్యూబ్, A2 క్యూబ్, నెక్స్ట్ A3 క్యూబ్ ఇలా ఉన్నాయి కదా. సో క్యూబ్ వాల్యూ అలా అయితే స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ క్యూబ్ వాల్యూ A1 క్యూబ్ 1 అయితే స్క్వేర్ వాల్యూ ఎంత, A² వాల్యూ 1 అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి, ఇక్కడ ఏ వాల్యూస్ ఎంత వస్తాయి చెప్పండి, ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ 2 క్యూబ్ అంటే సైడ్ 2 వస్తుంది, ఇక్కడ 3 క్యూబ్ అంటే సైడ్ 3 వస్తుంది. అలాగే ఇక్కడ 2 క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే సైడ్ ఎంత వస్తుంది 3 వస్తుంది. మనం సైడ్స్ కనుక్కున్నాం. ఇక్కడ పెద్ద ఘనం యొక్క సైడ్ ఎంత అయితే ఉందో అలాగే చిన్న ఘనం యొక్క సైడ్స్ ఎలా వస్తాయి, 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అంటే 1 ఏ వాల్యూ ఎంత 1 1 2 3 3 ఇలా సైడ్స్ ఉన్నాయి. సో 6a² అంటే సైడ్ 1 ఉంది కదా, 1² + 1² నెక్స్ట్ అన్నిటికీ 5 ఘనాలు కాబట్టి 6a² అన్నిటిలో 6 ఉంటుంది కాబట్టి 6 కామన్ తీసిన. 3² అంటే 3² నెక్స్ట్ ఏమవుతుంది 2² కదా, నెక్స్ట్ 2² నెక్స్ట్ 3² అగైన్ 3². ఇది 5 ఘనాల యొక్క మొత్తం 5 ఘనాల యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల వైశాల్యం. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఘనం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కుందామా. ఈ ఘనం యొక్క ఉపరితల వైశాల్యం పెద్ద ఘనం యొక్క ఉపరితల వైశాల్యం అంటే ఎంత 6a² అంటే ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 4² ఉంది. 6a² ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. సో ఇప్పుడు కౌంట్ చేస్తే 3² అంటే ఎంత మనకి 6 క్యాన్సిల్ చేద్దామా, 6 క్యాన్సిల్ చేద్దాం. 4² అంటే ఎంత 16 అవుతుంది. సో 3² 9 9 9 18. సో 18 + 2 ఎంత 20, 2² అంటే 4 24 వస్తుంది 24. ఇప్పుడు ఇక్కడ 4 4 4 6 అంటే 8 2 8 3 3:2 రేషియోలో ఉందా, 3:2 రేషియోలో. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఈ 5 ఘనాల ఉపరితల వైశాల్యం మొత్తం
అసలు ఘనం యొక్క ఉపరితల వైశాల్యానికి మించి ఎంత ఎక్కువ శాతం ఉంది అన్నాడు. అసలు ఘనపరిమాణం ఎంత? అసలు ఘనం యొక్క ఘనపరిమాణం, అసలు ఘనం యొక్క ఉపరితల వైశాల్యం 2 ఉంటే పెరిగిన తర్వాత అసలు యొక్క అంటే ఒక ఘనపరిమాణం పెద్ద ఘనం యొక్క ఉపరితల వైశాల్యం 2 భాగాలు ఉంది. 5 చిన్న ఘనాల యొక్క ఉపరితల వైశాల్యం 3 ఉంది. ఎంత భాగం పెరిగింది? 1 పార్ట్ పెరిగింది. 1 పార్ట్ అంటే మనం ఏమని చెప్పొచ్చు? 50% చెప్తాం. ఎలాగా? 1 పెరిగింది, 2 మీద క్యాల్కులేట్ చేస్తాం. 1/2 × 100 అంటే ఎంత వస్తుంది మనకి? 50% వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 50% ఇంక్రీజ్ అయింది. ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ Question number 35. The base area, height, volume of a prism are 3√3/2 p square centimeter square, 100√3 centimeter and 7200 centimeter cube respectively. Then find the value of p. పటకం యొక్క భూమి వైశాల్యం, ఎత్తు మరియు ఘనపరిమాణంలో వరుసగా 3√3 2 p square centimeter square, 100√3 centimeter and 100√3 centimeter క్యూబిక్ మీటర్ అండి. ఇది క్యూబిక్ సెంటీమీటర్ 103 సెంటీమీటర్ స్క్వేర్ మరియు 7200 సెంటీమీటర్ క్యూబ్. అప్పుడు పి విలువ ఎంత అన్నాడు. సో మనం ఏదైనా ఒక పటకం తీసుకుంటే దాని యొక్క ఘనపరిమాణం అంటే ఏమని తీసుకుంటాం? భూమి వైశాల్యము ఇంటూ ఎత్తు తీసుకుంటాం. భూమి వైశాల్యం ఇంటూ ఎత్తు. ఇక్కడ మీరు గమనిస్తే ఏమి ఇచ్చాడు? ఇక్కడ పటకం యొక్క భూమి వైశాల్యం ఇచ్చాడు మరియు ఎత్తు అని చెప్తున్నాడు. భూమి వైశాల్యం ఎంత ఇచ్చాడు? అక్కడ 3√3/2 పీ స్క్వేర్ అనేది భూమి వైశాల్యం అంటున్నాడు. ఎత్తు అనేది ఏంటి? 100√3 అంటున్నాడు. ఎత్తు అనేది ఏంటి? 100√3 భూమి వైశాల్యము ఇంటూ ఎత్తు. సో వాల్యూమ్ అవుతుంది, ఆ పటకం యొక్క ఘనపరిమాణం అవుతుంది. సో అది డైరెక్ట్గా మనం క్యూబిక్ సెంటీమీటర్ అంటే దాని అర్థం ఏంటి? డైరెక్ట్గా పటకం యొక్క ఘనపరిమాణం ఇచ్చాడు. ఏదైనా ఒక పటకం యొక్క ఘనపరిమాణం అంటే భూమి వైశాల్యం ఇంటూ ఎత్తు తీసుకుంటాం. భూమి వైశాల్యం ఇంటూ ఎత్తు ఏమవుతుంది? ఆ ఘనపరిమాణం అవుతుంది. ఆ ఇచ్చినటువంటి వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. సో 7200కి ఈక్వల్ చేస్తున్నా. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేస్తున్నా. √3 × √3 ఎంత? 3 అవుతుంది. 3 3s ఎంత? √3 × √3 3 3 × 3 9. సో 9 × 8 ఎంత? 9 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 9 8s are 72. 9 8s are 72. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి మిగిలింది మనకి? పీ స్క్వేర్. అయితే పీ వాల్యూ కదా అడిగింది. సో పీ స్క్వేర్ అంటే పీ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అవతలకి వెళ్తే 2 8s are ఎంత? 16. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. అప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు? 4 అని చెప్పొచ్చా? సో ఆన్సర్ ఏమవుతుంది? 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? See the next question 36. A bus starts running with the initial speed of 33 km/h. Its speed increases every hour by certain amount. If it takes 7 hours to cover a distance of 315 kilometers, then what will be the hourly increment in km/h in the speed of the bus? ఇక్కడ ఒక బస్సు గంటకి 33 కిలోమీటర్స్ ప్రారంభ వేగంతో ప్రయాణిస్తుంది మరియు దాని వేగం ప్రతి గంటకి కొంత మొత్తంలో పెరుగుతుంది. 315 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 7 గంటల సమయం తీసుకుంటే బస్సు యొక్క వేగం గంటకి ఎంత km/h పెరిగిందో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ వైజ్గా చెప్తాం. దీన్ని ప్రొసీజర్ ప్రకారం చూస్తే ఏమవుతుందంటే స్టార్టింగ్ 33 అన్నాడు. ఈచ్ అవర్ ఎంత పెరుగుతుందో మనకు తెలియదు, కానీ మొత్తం 7 hours పెరిగిందని చెప్తున్నాడు. 7 hours వరకు పెరుగుతూ వెళ్ళింది అన్నాడు. మొత్తం ప్రయాణించిన డిస్టెన్స్ ఏమో 315 కిలోమీటర్స్ అని చెప్పాడు. అయితే ప్రతి గంటకి ఎంత పెరుగుతుంది అన్నాడు. సో ఇప్పుడు మనం ఇచ్చినట్టు అంటే ఫార్ములా బేస్ కాకుండా డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో డిస్టెన్స్ ఫస్ట్ స్పీడ్ ఎంత? 33 km/h. అంటే స్టార్టింగ్ 33 km/hతో మొదలైంది. అంటే 33 స్పీడ్ నుంచి 1 hour గడిచేటప్పటికి 33 kilometers వెళ్తుందా 1 hourలో? నెక్స్ట్ ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందో మనకు తెలియదు. సో 33కి ఏ అనే స్పీడ్ని పెంచింది. నెక్స్ట్ అవర్ ఏం చేస్తుంది? ఇదే 33కి ఇంకొక ఏ అనే స్పీడ్ని పెంచింది. అంటే a + a ఎంత? 2a అవుతుంది. ఇలా పెంచుకుంటూ వెళ్తే ఇక్కడ మీరు గమనిస్తే ఎన్ని అవర్స్ వరకు ప్రయాణం జరిగింది? 7 గంటల వరకు ప్రయాణం జరిగింది. 7 గంటల వరకు అంటే మొదటి గంట మాత్రం 33 వేగంతో వెళ్ళింది. మిగతా టైమే కదా యాడ్ చేసేది స్పీడ్ అనేది. అంటే కేవలం 7 గంటల ప్రయాణంలో మొదటి గంట 33 వేగంతో అంటే ఏ స్పీడ్ యాడ్ అవ్వకుండా పోయింది కాబట్టి కేవలం 6 గంటలు మాత్రమే వేగం యాడ్ అవుతుంది అడిషనల్గా. 6 గంటలు అంటే లాస్ట్ స్పీడ్ ఎంత అవుతుంది? 33 ఇనిషియల్ స్పీడ్ ప్లస్ ఇక్కడ 6 times కాబట్టి 6 × a అవుతుంది. ఇలా ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో మనకు? వాడు 315 కిలోమీటర్ల దూరం అని చెప్తున్నాడు.
ఇలా ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఎందుకు 7 అవర్స్కి 6 టైమ్సే తీసుకున్నా? మొదటి గంట 33 వేగంతోనే వెళ్తుంది, ఎటువంటి ఇంక్రిమెంట్ స్పీడ్తో వెళ్ళదు. సో కేవలం రిమైనింగ్ 6 అవర్స్ 6 టైమ్సే పెరుగుతుంది కాబట్టి లాస్ట్ పెరిగినటువంటి స్పీడ్ ఏమవుతుందంటే 6a స్పీడ్ అవుతుంది. స్టార్టింగ్ స్పీడ్ ఎంత అవుతుందంటే ఏ స్పీడ్ అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం డిస్టెన్స్లో నుంచి ఈ 33 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 7 టైమ్స్ వచ్చిందా? స్టార్టింగ్ నుంచి 7 అవర్స్ వరకు అంటే 7 టైమ్స్ 33 వచ్చింది. 7 టైమ్స్ 33 వచ్చింది. ఆ 7 టైమ్స్ 33ని మల్టిపుల్ చేస్తున్నా. 7 3s ఎంత? 21. 7 3s ఎంత? 21 + 3 23. 21 ప్లస్ 7 3s 21, 7 3s 21, 21 + 2 23. ఇప్పుడు నేను కేవలం 33 అనేది 7 టైమ్స్ వచ్చింది కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తున్నా. మిగిలింది ఏమవుతుంది? నాకు 5లోంచి 1 పోతే 4 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ 11లోంచి 3 పోతే మనకి ఏమవుతుంది? 8 అవుతుంది. 11లోంచి 3 పోతే ఎంత వస్తుంది? 8 వస్తుంది. నెక్స్ట్ 2లోంచి 2 0 అంటే 84 డిస్టెన్స్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ 84 డిస్టెన్స్ నాకు ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే ఏ అనే స్పీడ్ అడిషనల్గా 2a స్పీడ్ 3a 4a 6a వరకు అడిషనల్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి, అంటే ఈ ఎక్స్ట్రా స్పీడ్స్ యాడ్ అయింది కాబట్టి ఎక్స్ట్రా డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి అంటే బస్సు యొక్క వేగం గంటకి ఎంత వేగం పెరిగింది అంటే ఈ ఏ వాల్యూనే నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a + 2a 3a 6a అంటే a to 6a యాడ్ చేస్తే 84 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే యాడ్ అంటే సమ్మే కదా, మొత్తం 6 సార్లు అంటే 6 సార్లు పెరిగింది. 6 సార్లు పెరిగింది. సో యావరేజ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్ము ప్లస్ లాస్ట్ టర్ము, ఫస్ట్ టర్ము ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 తీసుకుంటే యావరేజ్ వస్తుంది. ఇది ఎన్నిసార్లు పెరిగింది? యావరేజ్ వచ్చింది. కానీ నాకు మొత్తం డిస్టెన్స్ కావాలి కాబట్టి యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకుంటే నాకు మొత్తం సమ్ వస్తుంది కదా. సో ఇది యావరేజ్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 6 టైమ్స్ పెరిగింది. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ బై 2 యావరేజ్ వస్తుంది. ఇంటూ 6 తీసుకుంటే మొత్తం సమ్ 84కి ఈక్వల్ అవుతుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు ఏమవుతుందంటే 2 1s 2 3s a + 6a అంటే ఎంత? 7a అవుతుందా? 7 3s ఎంత? 7 3s 21. 21 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 21 అనేది 2 4s 1 4s 4 టైమ్స్ 84 అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత? 4 వచ్చింది. అంటే ఎవ్రీ టైం ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుందంటే 4 km/h స్పీడ్ని ఎవ్రీ టైం ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి అర్థమైంది కదా. ఇది ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము 6 టర్మ్స్ యావరేజ్ అన్నప్పుడు ఫస్ట్ లాస్ట్ యావరేజ్ తీసుకున్నాం. ఎన్ని టర్మ్స్ యావరేజ్? అది 6 టర్మ్స్ యావరేజ్. యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకుంటే సమ్ వస్తుంది. ఆ సమ్ డిస్టెన్స్ 84. క్లియర్ కదా? ఇక్కడ సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఫైండ్ sin² 7.5 degree plus cos² 82.5 degree, sin² 81.5 degree, cos² 8.5 degree. వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి sin² ఎంత ఉంది? ఇక్కడ sin² 7.5. ఇక్కడ cos² 8.5 అంటే 90కి ఎంత తక్కువ ఉంది? ఇక్కడ 90కి 82 మీన్స్ 7.5 degree తక్కువ ఉందా? cos² నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది? cos² అంటే ఇక్కడ మనం ఏం వాల్యూని రాయొచ్చు? మనం దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే cos² 90 మైనస్ cos² 90 మైనస్ 7.5గా రాస్తాము. cos² 90 మైనస్ 7.5 అంటే అప్పుడు cos² 90 మైనస్ θ sin² 7.5. ఇక్కడ ఆల్రెడీ sin² 7.5 వస్తుంది, ఇక్కడ కూడా sin² 7.5 వస్తుందా? ఓకే, ఇక్కడ sin² వస్తుంది, ఇక్కడ sin² వస్తుంది. కొంచెం సైన్స్ ఇక్కడ వాల్యూస్ కొంచెం చేంజ్ చేసుకోండి, రాంగ్ వచ్చినట్టు ఉన్నాయి. ఇక్కడ cos² ఉంది కదా, ఈ ప్లేస్లో sin² మార్చుకోండి. సో ఇక్కడ sin² ఉంది కదా, ఈ ప్లేస్లో cos²ని చేంజ్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే క్వశ్చన్ వాల్యూస్ cos² sin² రాంగ్గా ఉన్నాయండి. sin² 7.5 క్వశ్చన్ చదువుతూ చూడండి. sin² 7.5 ఇక్కడ రాస్తున్నా, మీకు క్వశ్చన్ కరెక్ట్ చేసి రాస్తున్నా చూడండి. sin² 7.5 ప్లస్ cos² అని ఉంది కదా, cos² ప్లేస్లో అంటే ఇది రాంగ్ అండి. ఈ రెండు ప్లేసుల్లో ఏం రాస్తారంటే sin² 82.5 degree వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి సైన్ ప్లేస్లో cos² అండి ఒరిజినల్ వాల్యూ. cos² 81.5 degree. ఓకేనా? లాస్ట్ది వచ్చేసరికి అలాగే ఉంచండి, cos² 8.5 degree. ఓకేనా? అంటే ఇక్కడ కాస్ ప్లేస్లో సైన్ పెట్టండి, ఇక్కడ కాస్ ప్లేస్లో ఈ సైన్ తీసుకురండి,
ఈ కాస్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో రీప్లేస్ చేయండి, సరిపోతుంది. మిగతా క్వశ్చన్ అంతా కరెక్ట్ ఫార్మేషన్ ఉంటుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ 7.5 ఉందా, సైన్ స్క్వేర్ 82.5ని మనం ఎలా రాయొచ్చు? సైన్ స్క్వేర్ 82.5ని మీరు గమనిస్తే సైన్ స్క్వేర్ ఆఫ్ 90 మైనస్ పైన రాస్తున్నా చూడండి, సైన్ స్క్వేర్ ఆఫ్ 90 మైనస్ 7.5 డిగ్రీ అవుతుందా? 82.5 అంటే 90కి 7.5 తక్కువ ఉంది. సో సైన్ స్క్వేర్ ఆఫ్ 90 మైనస్ అంటే ఈ ఫార్మేషన్ ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ 7.5 డిగ్రీ వస్తుందా? నెక్స్ట్ ఇక్కడ కాస్ స్క్వేర్ 81.5 డిగ్రీ ఉందా? 81.5 అంటే 90కి ఎంత తక్కువ? 8.5 తక్కువ. దీన్ని ఎలా రాయొచ్చు? 90 మైనస్ 8.5, 90 మైనస్ 8.5 అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా సైన్ స్క్వేర్ 8.5. సో ఇక్కడ వాల్యూ ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? సైన్ స్క్వేర్ 8.5 డిగ్రీ రాస్తాం. చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రిజల్ట్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. సో 1 + 1 ఎంత? 2. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొంచెం చేంజ్ చేసుకోండి వాటిని, సైన్స్ని, సైన్ కాస్ ప్లస్లో సైన్ ప్లస్లో కాస్, అప్పుడు మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఓకేనా? సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2/1 + 1 అనేది ఒక సింప్లిఫికేషన్ వాల్యూ ఇచ్చాడు, సాల్వ్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 1 మైనస్ హాఫ్ అన్నాడు కదా, 1లో హాఫ్ పోతే ఇంకెంత మిగులుతుంది? హాఫే కదా. సో ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నా. 1లోంచి హాఫ్ పోతే హాఫ్ మిగులుతుంది, హాఫ్ అంటే పైకి వెళ్తే 2 అవుతుంది. 1 + 2 అంటే 2/3. సో ఫస్ట్ టర్మ్ ఏం మిగిలింది? 2/3. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ 5/6 హాఫ్ ప్రయారిటీ కదా ఇవ్వాల్సింది. ఫస్ట్ ఈ 2 క్యాలిక్యులేట్ చేయండి. 3 1s are 3 2s are అవుతుంది. 5/2 2s are 4. కింద 5/4 వస్తుంది. సో డివైడెడ్ బై తీసుకుంటాం కదా, ఇంటూ చేస్తే 4 1s are 4 + 1 ఎంత? 5/4. రివర్స్ అయితే 4/5 అవుతుంది. ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏముంది? 3 ఉంది కదా, సో 3/1 అవుతుంది. సో 2/3 ఇంటూ 3/1 అంటే 3నే కదా. సో 3 వాల్యూ క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 39 చూద్దాం. The difference between the compound interest, simple interest and a certain sum for 2 years at 12% per annum when the interest is compounded annually is 72 rupees. If the interest were compounded half yearly, the difference in two interest would be అన్నాడు. కొంత అసలు సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీకి ఇచ్చినట్లయితే 2 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 72 రూపీస్ అవుతుంది. అయితే ఒకవేళ వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించినట్లయితే వచ్చే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుందో చెప్పమని చెప్తున్నాడు. సో ఇక్కడ చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదం అడిగాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12% అన్నాడు. 12% అన్నాడు. కొంత అసలు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి? 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన చక్రవడ్డీకి ఇచ్చాడు. సో ఫస్ట్ 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? మనకి 24% అవుతుంది. అదే 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 24 అంటే 12 + 12 ఇక్కడ చెప్తున్నా, 12 + 12 ఆ 12లో అంటే ఫస్ట్ ఇయర్ 12లో 12% ఎంత? 1.44 కదా. ఇంట్రెస్ట్ వస్తుందా? 25.44 అనేది అవుతుంది. 25.44. సో దీన్ని నేను ఇంకోలా ఎలా చెప్తున్నా అంటే జాగ్రత్తగా వినండి. సో 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 12%. సెకండ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది? 12%. సెకండ్ ఇయర్లో ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుందా? ఈ 12లో 12 అంటే ఎంత? 1.44% వస్తుంది. ఓకేనా? 2 ఇయర్స్కి అయితే కేవలం ఈ ఫస్ట్ 2 12సే వస్తాయి. ఏది 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 12% 24 వస్తుంది. అదే 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 24 ప్లస్ అడిషనల్గా ఏదో వస్తుంది. అంటే మొత్తం కాంపౌండ్లోంచి సింపుల్ తీసేస్తే మనకి మిగిలేది ఎంత? 1.44. ఓకేనా? సో 1.44 అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్. అది క్వశ్చన్లో ఎంత అని చెప్తున్నాడు? 72 రూపీస్ అని చెప్తున్నాడు. అయితే నేను 100% ప్రిన్సిపల్ని తీసుకుంటున్నా. సో 100% అంటే ఏమవుతుంది? అక్కడ ప్రిన్సిపల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 14 5s are 70 అంటే 14 5s are 70. ఇక్కడ 72 రావాలంటే 50 టైమ్స్ మల్టిపుల్ అవ్వాలి. సో 50 అంటే 0 కాస్త ఇక్కడ 1.4 కాస్త 14.4 చేస్తుంది. 14 5s are 70, 4 5s are 20, 72 ఎగ్జాక్ట్గా 50 టైమ్స్ పోతుంది. సో 100 కూడా మనకి ఇక్కడ 50 టైమ్స్ పోతే ఏమవుతుంది? వాల్యూ 5000 అవుతుంది. ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? ఇక్కడ 5000 ఈజ్ ద ప్రిన్సిపల్.
అయితే ఇక్కడ ఈ ప్రిన్సిపల్ని ఏం చెప్తున్నాడు, ఒకవేళ వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించినట్లయితే వచ్చే చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే వచ్చే బారు వడ్డీ చక్రవడ్డీలు అంటున్నాడు. అంటే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే టైం పీరియడ్ అంటే అదే 2 సంవత్సరాలు. అర్ధ సంవత్సరానికంటే అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది, డబుల్ అవుతుంది. 2 years కాస్త 4 years అవుతుంది. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్త హాఫ్ అవుతుంది, సగం అవుతుంది. అర్ధ సంవత్సరానికి కదా, సంవత్సరానికి 12 అన్నప్పుడు అర్ధ సంవత్సరానికి అంటే ఏమవ్వాలి, అప్పుడు 6 అవ్వాలి. 6% లేకనా 4 years కనుక్కోవాలి. 4 years అనేది మనకి కాంప్లికేట్ అవుతుంది కాబట్టి మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నా. 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2-1 తీసుకోండి. 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే 3-3-1 తీసుకోండి. అలాగే 4 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే 4-6-4-1 తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి. సో మనకి ఇక్కడ 2 years కాస్త అర్ధ సంవత్సరం కంటే 4 years అవుతుంది కదా. సో ఇది 4 years. ఫస్ట్ టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. రిమైనింగ్ టర్మ్ ఏం ఇండికేట్ చేస్తుంది, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది రిమైనింగ్ టర్మ్స్. ఓకేనా, ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్, రిమైనింగ్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్. ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీని, రిమైనింగ్ టర్మ్స్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇలా ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, సో మనం ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో మనకి ఓకేనా 2 years కానీ 3 years కానీ 4 years కానీ ఇస్తే ఇలా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి 4 yearsకి వచ్చేటువంటి బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య భేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఆల్రెడీ మనకి ప్రిన్సిపల్ వచ్చింది. 4 years కంటే ఏంటి, 4 years కంటే 4-6-4-1 అది కూడా మనకి అప్రాక్సిమేట్గానే చెప్పమని చెప్తున్నాడు. సో 2 సంవత్సరాల టైం పీరియడ్ కాస్త డబల్ అవుతుంది అర్ధ సంవత్సరాల కంటే. సో అలా మనకి 4 years టైం పీరియడ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది అర్ధ సంవత్సరానికి అంటే 6% అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రిన్సిపల్ 5000, ఈ 5000లో 6% అంటే ఎంత అవుతుంది, 6%, 1% అంటే 50, 6 5s ఎంత 30, 300 అవుతుంది. ఇందులో 6% కావాలి. 1% అంటే ఎంత, 1% 3, 6 3s ఎంత 18 అవుతుంది. ఓకేనా, 18 అవుతుంది. ఇందులో 6% కావాలి. 1% ఎంత 0.18, 0.18 ఇంటూ 16 ఎంత 18 6 108, 18,90, 18,108, 108 అంటే ఏమని చెప్పొచ్చు 10.8 అవుతుంది. ఓకేనా, అంటే 0.18 ఇంటూ 6, 6 8s 48, 6 1s 6 + 4 10, 6 8s 48 అవుతుందా, 6 1s 6 + 4 ఎంత 10, సారీ 1.08 అవుతుంది. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి 1.08 అవుతుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయండి, ఇది ఇంకా జీరోలో వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయండి. సో ఇక్కడ ఏమని చెప్తాం, ఫస్ట్ టర్మ్ తప్ప రిమైనింగ్ టర్మ్ ఏమని చెప్పాం మీకు ఇందాక కాన్సెప్ట్ చెప్పాడు. ఇందాక మీకు ఒక ఎక్స్ప్రెషన్ చెప్పినప్పుడు ఫస్ట్ టర్మ్ తప్ప రిమైనింగ్ టర్మ్ తీసుకుంటే అది బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదాన్ని సూచిస్తుంది. ఓకేనా, 18 6 ఎంత 108, 18 6 ఎంత 108. నెక్స్ట్ ఇక్కడ 4 × 1 4, 4 8s 32 అంటే 4 + 3 అవుతుంది. 108 + 4 అంటే ఎంత వస్తుంది 112 చేంజ్లో ఉన్న ఆప్షన్ ఏముంది, మనకి ఇచ్చిన అన్ని ఆప్షన్లో 112 చేంజ్లో ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది. 108 + 4 ఎంత 112 చేంజ్లో ఉంది. సో 112.5, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఏ డీలర్ మార్క్డ్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ 40% above the cost price. He allowed 2 successive discounts of 20%, 25% to a particular customer. As a result, he incurred a loss of 448 rupees. At what price did he sell the item to the said customer? ఒక డీలర్ వస్తువు ధరను కొన్న ధర కంటే 40% ఎక్కువగా ముద్రిస్తాడు, అంటే మార్క్ చేశాడు, 40% ఎక్కువ మార్క్ చేశాడు. అతను ఒక వినియోగదారునికి 20% మరియు 20% చొప్పున 2 వరుస తగ్గింపులకు అమ్ముతాడు. ఫలితంగా అతనికి 448 రూపాయలు నష్టం వచ్చింది. అతను వినియోగదారునికి వస్తువుని ఎంత ధరకి అమ్మాడు అంటే ఆ డిస్కౌంట్ పోగా అమ్మాడు కదా, ఆ అమ్మిన విలువ ఎంత అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఓకేనా, ఒక వ్యక్తి 40% మార్క్ చేశాడు. 100 మీద 40% మార్క్ చేశాడంటే ఆ మార్కింగ్ ఎంత అవుతుంది 140 అవుతుంది. దాన్ని నిర్ణయించిన ధర అంటాం. ఫస్ట్ డిస్కౌంట్ మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 20% ఇచ్చాడు.
14లో 20% అంటే 28. సో ఇక్కడ 114లో 28 పోతే 28 మీన్స్ ఆల్మోస్ట్ 30 పోయింది. అంటే 112 112 అంటే 112 మిగిలిపోతుంది మనకి. ఓకేనా, 112 మిగులుతుంది. ఇందులో నుంచి నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు? 25%. 25 అంటే ఏమని చెప్పొచ్చు? 1/4. సో 112లో 1/4 వాల్యూని డిస్కౌంట్ ఇచ్చాడు. 4 2s are 4 2s are 4 8s are 32. 4 2s are 4 8s are ఆల్మోస్ట్ 28 డిస్కౌంట్ అవుతుంది. 28 అంటే 30ని రిమూవ్ చేస్తున్నా. 30ని రిమూవ్ చేస్తే 82 ప్లస్ 2 ఎంత? 84. అంటే సెల్లింగ్ మనకి ఎంత వస్తుంది? 84 అవుతుంది. ఈ 112లో 1/4 అంటే ఎంత వచ్చింది మనకి? -4 2s are 4 8s are 28 తగ్గిస్తున్నా. 112లోంచి 28 అంటే 28 రిమూవ్ చేస్తే మిగిలేది 84. 84 అనేది సెల్లింగ్. ఈ సెల్లింగ్ వాల్యూనే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇలా 2 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు 2 వరుస తగ్గింపులకు అమ్మిన తర్వాత అతను ఫలితంగా ఎంత నష్టపోతున్నాడు? 448 రూపాయలు నష్టపోతున్నాడు. 448 రూపాయలు. సో ఇది ఎంత? 140% అంటే మార్కింగ్. ఇదెంత? 84% అంటే సెల్లింగ్. అప్పుడు కాస్ట్ ఏమవుతుంది? 100% అవుతుంది. 100% కాస్ట్తో కంపేర్ చేస్తే ఎంత శాతం తక్కువ ఉంది? 16%, 16% తక్కువ ఉంది. ఆ 16%ఏ కదా నష్టపోతుంది అతను. సో 16% వాల్యూ ఎంత ఇచ్చాడు? నష్టపోయే వాల్యూ 448 అయితే మనకు కావాల్సింది ఏంటి? వినియోగదారునికి ఎంత కమ్మాడు? వినియోగదారునికి అమ్మింది 84% కదా, ఆ వాల్యూని అడిగాడు. మనకి కాస్ట్ ప్రైస్ కాదు అడిగింది, సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. 84% ఎంత? ఓకేనా, చూద్దామా. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 8 2 టైమ్స్ పోతుంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 8లో 8 2 10s are అంటే 8 10 80, 8 5 40, 10.5 టైమ్స్ పోతుంది. ఈ వాల్యూలో 8 టేబుల్ పోతుంది, ఈ వాల్యూలో 8 టేబుల్ పోతుంది. సో ఇక్కడ ఇది చూస్తే 2 2s are 2 2s are 2 4s are 224 టైమ్స్ పోతుందా మనకి ఇక్కడ? ఇక్కడ కూడా సేమ్ 224 టైమ్స్ అయిపోతుందా ఈ వాల్యూ కూడా? సో ఇప్పుడు చూడండి 10.5 10.5లో 10 10 ఇంటూ 224 అంటే 2240నా? 224 ఇంటూ 10 అంటే 2240నా? నెక్స్ట్ 0.5 అంటే 1/2 కదా, 1/2 ఇంటూ ఈ వాల్యూ అంటే 112 అవుతుందా? సో యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో యూనిట్ డిజిట్లు 2 ఉన్నాయి కాబట్టి మొత్తం యాడ్ చేస్తే 2 4 + 1 5 అవుతుంది. సో 2352 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అతనికి ఎంత కమ్మాడు అంటే 2352 రూపీస్కి అమ్మడం జరిగింది. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 128 4/7 degree అన్నాడు, దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇట్స్ డయాగనల్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ సైడ్స్? సాధారణ బహుభుజి యొక్క ప్రతి అంతర కోణం 128 4/7 degree అయితే దాని కర్ణాల సంఖ్య మరియు దాని భుజాల సంఖ్య యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ జనరల్గా మనకు తెలిసి ఇంటీరియర్ యాంగిల్ అంటే అంతర కోణం మరియు బాహ్య కోణం ఎప్పుడు ఏమవుతుంది? 180 degree అవుతుంది. ఆల్వేస్ అంతర కోణం బాహ్య కోణం యొక్క సమ్ ఏమవుతుందంటే 180 degrees అవుతుంది. అయితే మనకి ఏమి ఇచ్చాడు? ఇంటీరియర్ యాంగిల్ అంటే అంతర కోణం ఎంత అని చెప్తున్నాడు? 128 4/7 degree అని చెప్తున్నాడు. 180లో ఇంటీరియర్ అంతర కోణం 128 చేంజ్ ఉంటే రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుంది? ఆ 180లో ఆ వాల్యూ పోతే రిమైనింగ్ ఎక్స్టీరియర్ యాంగిలే కదా ఉండేది. సో 128 అంటే రౌండ్ ఫిగర్ నేను 130 అనుకుంటున్నా. అంటే 180కి ఇంకెంత కావాలి? 50 కావాలి. ఎంత కావాలి? 50 కావాలి. అది కూడా 8 4/7 అంటే రౌండ్ ఫిగర్ 9 అనుకుంటే 1 3/7 వస్తుంది. అంటే 51 3/7 51 3/7 degree అనేది మనకి ఏమవుతుందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత వచ్చింది? 51 3/7 degree ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చింది. ఓకేనా, ఇంతవరకు క్లియరా? ఇచ్చిన డేటా తోటి అంతర కోణంతో మనం బాహ్య కోణాన్ని కనుక్కున్నాం. ఇంతవరకు క్లియరా? సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమన్నాడు? దాని కర్ణాల సంఖ్య అంటే బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య మరియు బహుభుజి యొక్క భుజాల సంఖ్య యొక్క మొత్తం ఎంత? కర్ణాల సంఖ్య భుజాల సంఖ్య అంటే ఫస్ట్ మనకి కర్ణాల సంఖ్య రావాలంటే భుజాల సంఖ్య ఎంతో తెలవాలి. భుజాల సంఖ్య ఎలా వస్తుందంటే మనకి మొత్తం 360 degrees తీసుకుంటాం. అంటే బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం 360 degree. ఓకేనా, బహుభుజి యొక్క అంటే సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ అంటే బహుభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం 360 degrees బై ఈచ్ అంటే ప్రతి మొత్తం బాహ్య భుజాల యొక్క కోణాలు బై ఈచ్ బహుభుజి అంటే ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే
సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ వస్తుంది. పాయింట్ క్లియర్గా అర్థమైంది కదా. 360 అనేది ఏంటి, బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం బై ఒక బాహ్య కోణం. అంటే బాహ్య కోణం అంటే ఇక్కడ ఇదే కదా మనకి, బహుభుజి యొక్క బాహ్య కోణం ఎంత 51 3/7 వచ్చింది. దీంతో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది మనకు వస్తుంది. 51 3/7 ఎలా రాయొచ్చు మనం, 7 1 7 7 3 35 35 350 7 + 3 ఎంత 360 360 7 ఏమవుతుంది 360/7 అవుతుంది. 360/7 అవుతుంది = ఈ వాల్యూ క్యాన్సిల్ అయితే 7 పైకి వస్తుంది కదా 7. అంటే సైడ్స్ ఎంత వచ్చింది అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకి ఎన్ని వచ్చినాయి 7 వచ్చినాయి. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని వచ్చినాయి 7 వచ్చినాయి. ఇంతవరకు క్లియర్గా ఉందా. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు, మనకి డయాగోనల్స్ అంటే కర్ణాలని కనుక్కోవాలి. కర్ణాలు ఎలా వస్తాయి అంటే సైడ్స్ వస్తే కర్ణాలు వస్తాయి. కర్ణాలు అంటే ఎలా వస్తుందంటే n × n-3/2. కర్ణాలకి ఫార్ములా ఏంటి, n × n-3. n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్. సో అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 7 × 7 - 3 అంటే 4 అవుతుంది కదా, 4/2. 2 1s 2 2s 7 2s ఎంత 14. 7 2s ఎంత 14. 14 + 7 ఎంత 21. సో భుజాలు మరియు కర్ణాల మొత్తం ఎంత అంటే 21 అవుతుంది. మన క్వశ్చన్ ఏం అడిగాడు, దాని కర్ణాల సంఖ్య ఏమో 14 వచ్చింది, మరియు దాని భుజాల సంఖ్య ఏమో 7 వచ్చింది. సో 7 + 14 ఎంత 21. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 21 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 42 ఏమి ఇచ్చాడు, ఇఫ్ a² + b² + c² = 2 × a - b - c అన్నాడు -3. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4a - 3b + 5c వాల్యూ ఎంత అంటున్నాడు. ఇక్కడ a², ఇక్కడ మీరు గమనిస్తే a² b² c² -2ab 2ebc 2ca ఆ కాంబినేషన్లో ఉంది. సో ఈ వాల్యూస్ని యువతలు తీసుకురండి. a² ఇక్కడ 2a ఉంది కదా, 2a యువతలు తీసుకురండి. 2a 2ab అంటే bని 1గా తీసుకుంటున్నా ప్లస్ b². ఈ -3 కాస్త యువతలకు వస్తే +3 అవుతుంది. ఆ +3లోంచి 1 ఇక్కడ తీసుకున్నా. ఓకేనా, ఇది ఒక ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ b² ఇక్కడ -b కదా, యువతలకు వస్తే +b అవుతుంది. +2b +2ab లాగా కన్సిడర్ చేస్తే 2b × 1 + 1². నెక్స్ట్ c గురించి చూడండి, c² ఇక్కడ -c ఉంది కదా, -c యువతలకు వస్తే +c అవుతుంది. c² + 2c + 1². సో = 0. సో సరిపోయింది అక్కడ. a² - 2ab + b² - 2ab + b², c² + 2ab అంటే c² + 2ca అంటే c² + 2ca ఏదైతే ఉందో ఆ వాల్యూ 1² అంటే నెక్స్ట్ టర్మ్గా కన్సిడర్ చేస్తే +1². మొత్తం మనకి ఇక్కడేమో నెగిటివ్ టర్మ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ టర్మ్ వస్తుంది. సో ఇక్కడ a² - 2ab + b² అనుకుంటే a - b² = 0నా. ఇక్కడ a - b² = 0 అన్నప్పుడు సో స్క్వేర్ అవతలకి వెళ్తే 0 అవుతుంది. అప్పుడు a - b అవతలకి వెళ్తే +b అవుతుందా, a b అవుతుంది కదా ఇక్కడ టర్మ్ అనేది. ఓకేనా. సి ఇక్కడ a² a - 1² అప్పుడు a = 1. సో ఇక్కడ b + 1² = 0 అప్పుడు b ఎంత -1. c + 1² 0 అప్పుడు c ఎంత వస్తుంది -1 అవుతుందా. ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ -1 -1 1 -1 -1. ఇంతవరకు క్లియరా. సో ఈ వాల్యూస్ని తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 × 1 4 అవుతుంది, మైనస్ ఇక్కడ b వాల్యూ -1 కదా, -3 అవుతుంది. నెక్స్ట్ c చూడండి, c అనేది -1 కదా, 5 × -1 -5 అంటే -1 కదా c వాల్యూ, -1 × 5 -5 అవుతుంది. -1 × 5 ఏమవుతుంది -5 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 4 + 3 7, 7లోంచి 5 పోతే మిగిలేది ఎంత మనకి 2 మిగులుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి, కరెక్ట్ ఆన్సర్ అంటే 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 43 1/1 + 2/3 / 1 + 2/3 + 8/9 1 - 2/3 ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే మనం 1 - 2/3 అన్నాడు కదా, ఫస్ట్ ఈ కిందది సాల్వ్ చేద్దాం. 1 - 2/3 అంటే 3 1s 3, 3లోంచి 2 పోతే 1/3నా. ఆ 3 కాస్త పైకి వెళ్తే 9 3s 27. సారీ ఇది ఒక ఫ్రాక్షన్ కదా, ఇది ఒక ఫ్రాక్షన్.
ఇది ఒక ఫ్రాక్షన్. ఇది చూడండి, 3లోంచి 2 పోతే 1/3 1/3. ఈ వాల్యూ చూస్తే 8/9 8/9. ఈ వాల్యూ పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్తుంది. 2 ఇక్కడ 3లోంచి 2 పోతే 1/3. 3 కాస్త పైకి వెళ్తే 3/1, అంటే 1/3 కాస్త రివర్స్ అయితే 1/3. 3/1 అవుతుందా? సో 3 1s are 3 3s are 8/3 మిగిలిందా మనకి. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 2/3 1. ఈ వాల్యూ మొత్తం నువ్వు ఎల్సిఎం తీసుకుంటే నీకు ఎంత వస్తుంది? ఇక్కడ 1 + 2/3 ప్లస్ ఈ ప్లేస్లో ఎంత? 8/3. 3 ఎల్సిఎం మనకి, 3 ఎల్సిఎం. 3 ఎల్సిఎం అయితే కింద 1 ఉంది కదా, 1 × 3 3. 3 × 1 ఎంత? 3 ప్లస్ 2 ప్లస్ 8. ఈ వాల్యూ ఎంత? 8 + 2 10. 10 + 3 ఎంత? 13 వస్తుందా? వాల్యూ ఎంత? 13/3. అంటే ఇక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఈ వాల్యూ 13/3 వచ్చింది. ఆ వాల్యూ ఎంత వచ్చింది? 13/3. నెక్స్ట్ 1 ప్లస్ ఈ వాల్యూ చూద్దాం. ఈ రెండు ఫ్రాక్షన్స్, ఇది ఫ్రాక్షన్ రివర్స్ అయితే ఏమవుతుంది? చూడండి, ఇక్కడ 2/3 ఉంది కదా, 1 + 2/3 ఉంది కదా, 1/1 ప్లస్ ఈ 2/3 ఫ్రాక్షన్ కిందే కదా ఇదంతా వచ్చింది, దీని కిందే కదా, దీని కింద 13/3 వచ్చింది. రివర్స్ అయితే 3/13 వస్తుంది. 3 3 క్యాన్సిల్ అవుతుందా? 3 3 క్యాన్సిల్ అవుతుంది. సో 2/13 ఉంది. 13 ఎల్సిఎం అయితే ఇప్పుడు ఏమవుతుంది? 13 1s are 13 2 15. సో 1/15/13 రివర్స్ అయితే ఏమవుతుంది? సో 13/15 వస్తుంది. ఫైనల్గా మనకి 13/15 అనేది మిగులుతుంది. సో 13/15 ఉన్న ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడేమో ఈ రెండు ఆప్షన్ల దగ్గర ఏమో ఫ్రాక్షన్ లేదు, ఇక్కడేమో ఫ్రాక్షన్ ఉంది. సో రెండింటిలో ఆన్సర్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ చెప్పలేమండి, ఎందుకు అంటే ఫ్రాక్షన్స్ ఒకవేళ క్యాలిక్యులేట్ అయితే నార్మల్ ఆప్షన్స్ కూడా అవ్వచ్చు కదా. సో కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 13/15 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. 1/10th ఆఫ్ ఏ పిల్లర్ ఈజ్ రెడ్, 1/20th పిల్లర్ ఈజ్ వైట్ అన్నాడు, 1/13th ఈజ్ బ్లూ అన్నాడు, 1/40th ఈజ్ బ్లాక్ అంట, 1/15th ఈజ్ వైలెట్ అన్నాడు. ఇక్కడ నెక్స్ట్ వైలెట్ అన్నాడు, ఈజ్ ఎల్లో అన్నాడు, దెన్ ద రెస్ట్ ఈజ్ గ్రీన్ అండ్ ఇట్ ఈజ్ 12.08 అన్నాడు. ఇక్కడ ఏదో డేటా మిస్ అయినట్టుంది. 1/10 1/20 1/30 1/30 తర్వాత 1/40 1/50 1/60 అండి. ఆర్డర్లో 1/60 ఇక్కడ డేటా మిస్ అయింది. 1/60 వంతు పసుపు అన్నాడు, మరియు మిగిలినది ఆకుపచ్చ రంగు. అయినా ఆకుపచ్చ రంగు కలిగిన స్తంభం పొడవు 12.08 మీటర్స్. అయినా మొత్తం స్తంభం యొక్క పొడవు మీటర్లలో ఎంతో చెప్పండి అంటున్నాడు. ఓకేనా? ఒక స్తంభానికి 1/10 వంతు ఎరుపు రంగు ఉందంట, అలాగే 1/2 వంతు ఏమో తెలుపు రంగు ఉందంట, 1/30 వంతు నీలం రంగు ఉంది, 1/40 వంతు నలుపు రంగు ఉంది, 1/50 వంతు వైలెట్ రంగు ఉంది, 1/60 వంతు పసుపు రంగు ఉంది, మరియు మిగిలినది ఆకుపచ్చ రంగు. అయినా ఆకుపచ్చ రంగు కలిగిన స్తంభం పొడవు 12.08 మీటర్లు అంటున్నాడు. అప్పుడు మొత్తం స్తంభం యొక్క పొడవు మీటర్లలో చెప్పండి అంటున్నాడు. సి ఇక్కడ 1/10 1/20 1/30 1/40 1/50 1/60 ఎల్సిఎం ఏమని తీసుకోవచ్చు? అన్నిటికీ కామన్గా 600 ఎల్సిఎం తీసుకుందామా? సో 600 ఎల్సిఎం తీసుకుంటే టోటల్ 1 పార్ట్లోంచి రిమూవ్ చేస్తున్నా. 600 ఎల్సిఎం తీసుకుంటే సో టోటల్కి ఎల్సిఎం ఎంత వస్తుంది? మనకి 600 వస్తుంది. సో 1/10 × 600 అంటే ఇక్కడ వాల్యూ ఎంత? 16. నెక్స్ట్ 1/20 × 600 అంటే 13. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 1/30 × 600 అంటే 20. నెక్స్ట్ 20 అవుతుంది కదా. 1/40 × 600 అంటే 15 అవుతుంది. ఇక్కడ వాల్యూ 15 4s are కదా 60. అయితే 1/50 × 600 అంటే 0 5 12 టైమ్స్ అవుతుంది, 12 అవుతుంది. నెక్స్ట్ 1/60 × 60 అంటే ఇక్కడ 10 అవుతుంది. ఓకేనా? సో 10. ఈ ఎల్సిఎం తీసుకుంటే ఈ టోటల్ 1 పార్ట్లోంచి వాల్యూ మొత్తం తీసేస్తున్నా. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 60 + 30 90 90 + 20 ఎంత? 110 60 30 90 20 110 110 + 10 ఎంత? 120 120 130 140 147. ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత వస్తుంది? 147. 1 - 147/600 అనేది మనకు వచ్చింది వాల్యూ. సో దీన్ని కూడా ఇంకా తగ్గిస్తే 3 4s are 12 3 9s are 3 2s are 200 టైమ్స్ పోతుంది. సో 49/200. సో ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 200 ఎల్సిఎం అవుతుంది. 200 × 1 200 200లోంచి 49 పోతే 151.
ఎంత మిగులుతుంది 151/200. సో మనకి సింప్లిఫై చేస్తే 151/200 వచ్చింది. అయితే ఇక్కడ టోటల్ 200 సో ఇక్కడ ఒరిజినల్ వాల్యూలోంచి వీళ్ళ మొత్తాన్ని తీసేస్తే, వీళ్ళ మొత్తం అంటే వేరు వేరు రంగులు ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఆ మొత్తాన్ని తీసేస్తే మిగిలింది ఎంత 151/200. పాయింట్ అర్థమైందా? సో ఈ 151 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఏమని చెప్తున్నాడో, చివరిలో మిగిలినటువంటి ఆకుపచ్చ రంగు కదా, ఈ 151 151 భాగాలు అనేది చివరిలో మిగిలిన ఆకుపచ్చ రంగు, దాని యొక్క పొడవు ఎంత 12.08 మీటర్లు అన్నాడు. ఎంత అన్నాడు? 12.08 మీటర్స్ అన్నాడు. అయితే మనకి టోటల్ అంటే మొత్తం స్తంభం పొడవు, మొత్తం స్తంభం ఎన్ని భాగాలు అనుకుంటున్నాం? ఇక్కడ 200 భాగాలు అనుకుంటున్నాం. ఆ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 15 అనేది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది? 15 8s are 120, 15 8s are 120, 1 8s are 80. 15 8s are ఎంత 120, 1 8s are 80. సో ఇక్కడ మనం లాస్ట్ 2 digits ముందు డాట్ పెట్టాడు. అలాగే మనం ఇక్కడ కూడా లాస్ట్ ఇక్కడ 200 అనేది 8 టైమ్స్ తీసుకొని 200 × 8 ఎంత 2 8s are 16, 1600 తీసుకుంటున్నా. లాస్ట్ 2 digits ముందు డాట్ పెట్టాడు కాబట్టి ఇక్కడ కూడా లాస్ట్ 2 digits ముందు డాట్, అంటే మన ఆన్సర్ ఏమవుతుంది 16 మీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ స్తంభం యొక్క ఒరిజినల్ పొడవు ఎంత అంటే 16 మీటర్స్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 45. The students in a class gives as much money as the number of students in the class for going the picnic. The school management takes 150 rupees each from the teachers to go to the picnic. The total amount collected was 1350 rupees. The teachers who went to the picnic are 3 members. Then what is the number of students in the class? ఒక తరగతిలోని విద్యార్థులు తమ తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరో ఒక్కొక్కరు అంత డబ్బు పిక్నిక్కి వెళ్ళటకు కొరకు ఇచ్చారంట. పాఠశాల యాజమాన్యం పిక్నిక్ కోసం విద్యార్థులను తీసుకుని వెళ్ళే ఒక్కొక్క ఉపాధ్యాయుడి నుంచి 150 రూపాయలు కలెక్ట్ చేసింది. మొత్తం డబ్బు 1350 రూపాయలు వసూలైంది. విద్యార్థులకు తోడుగా వెళ్ళిన ఉపాధ్యాయులు ముగ్గురు, అంటే విద్యార్థులకు తోడుగా వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారంట? ముగ్గురు ఉన్నారని చెప్తున్నాడు. అయినా తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే ఇది కండిషన్, అంటే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ని జాగ్రత్తగా మనం ఫామ్ చేసుకోగలగాలి. ఒక తరగతిలోని విద్యార్థులు తమ తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరో అంత అమౌంట్ ఒక్కొక్కరు పిక్నిక్ కోసం ఇస్తున్నారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 100 మంది ఉన్నారు, 100 మంది విద్యార్థులు ఉన్నారు, ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తున్నారు. 100 రూపాయలు × 100 ఎంత 10,000 రూపీస్ కరెక్ట్ అయింది. ఒక క్లాస్లో 40 మెంబర్స్ ఉన్నారు, టోటల్ స్ట్రెంత్ ఎంత 40, ఒక్కొక్కరు 40 ఇస్తున్నారు. 40 × 40 మెంబర్స్ ఒక్కొక్కరు 40 × 40 ఎంత 1600. ఓకేనా? 1600 రూపీస్ కరెక్ట్ అయింది. అలాగే ఎంతమంది అయితే ఉన్నారో అన్ని రూపాయలు ఒక్కొక్కరు ఇస్తున్నారంట. క్లాస్లో మొత్తం ఏ అనే మెంబర్స్ ఉన్నారు, ఎంతమందో నాకు తెలియదు కాబట్టి ఏ అనే మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఎంత ఇస్తున్నారు? ఏ అనే రూపీస్ ఇస్తున్నారు. అంటే A² రూపీస్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ అంటే ఉపాధ్యాయుల నుంచి కూడా కొంత కరెక్ట్ అవుతుంది కదా, అంతే ఉపాధ్యాయుల అమౌంట్ రాస్తున్నా. ఎంత అమౌంట్ కరెక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ పాఠశాల యాజమాన్యం పిక్నిక్కి విద్యార్థులను తీసుకొని వెళ్ళు ఒక్కో ఉపాధ్యాయుడి నుండి 150 రూపాయలు తీసుకుంటున్నారంట. ఒక్కొక్క ఉపాధ్యాయుడి నుంచి ఎంత తీసుకుంటున్నారు? 150 రూపాయలు తీసుకుంటున్నారు. అలా మొత్తంగా కరెక్ట్ అయిన సొమ్ము ఎంత అని చెప్తున్నాడు? 1350 రూపాయలు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులకు తోడుగా వెళ్ళిన ఉపాధ్యాయులు ముగ్గురు అని చెప్తున్నారు. అంటే ముగ్గురు వెళ్ళారు, ఒక్కొక్కరు నుంచి 150 రూపీస్ తీసుకున్నారు. సో అప్పుడు ఏమని చెప్పొచ్చు? ఇక్కడ 3 × 150 అంటే ముగ్గురు నుంచి 150 రూపాయలు కలెక్ట్ చేశారు. సో స్టూడెంట్స్ దగ్గర కరెక్ట్ అయిన అమౌంట్, ఫ్యాకల్టీ దగ్గర కరెక్ట్ అయిన అమౌంట్ = 1350. ఇక్కడ ప్లస్ ఉంది కదా, అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. 15 3s are ఎంత 45. ఈ 450 అవతలకి వెళ్తే A² ఈ 450 అవతలకి వెళ్తే ఏమవుతుంది? 50 క్యాన్సిల్ అవుతుంది. 50 పోతే 1300 400 అంటే 900 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ? 900. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 30 అవుతుంది. 30² కదా 900 అనేది. సో ఆ పాఠశాలలో ఉన్నటువంటి స్ట్రెంత్ విద్యార్థులు ఎంత అంటే 30 మెంబర్స్. ఒక్కొక్కరు పిక్నిక్ కోసం ఎంత ఇచ్చారంటే 30 రూపీస్. సో ఆన్సర్ ఏమవుతుంది? 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? See next question number 46. A sphere with a diameter of 6 centimeters was placed in a cylindrical vessel partially filled with water. The diameter of cylindrical vessel is 12 centimeters. If the sphere is completely submerged in water, then how much does the water level in the cylindrical vessel rise?
6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక గోళంను స్తూపాకార పాత్రలో పాక్షికంగా నీటితో నిండి ఉన్న దానిలో వేశారు. స్తూపాకార పాత్ర యొక్క వ్యాసం 12 సెంటీమీటర్లు. గోళం పూర్తిగా నీటిలో మునిగిపోతే అప్పుడు స్తూపాకార పాత్రలో నీటి మట్టం ఎంత ఎత్తు పెరిగింది అనేది మన ప్రశ్న. ఓకేనా. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నేను ఫస్ట్ ఇక్కడ మనకి ఒక గోళాన్ని ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు, ఒక గోళం ఉందన్నాడు, గోళం యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు, ఒక స్తూపాకార పాత్రలో వేసిండంట. ఒక స్తూపం తీసుకుంటున్నా, ఒక స్తూపాకార పాత్రలో ఒక గోళాన్ని వేసిండు. ఓకేనా, గోళాన్ని ఉంచిండంట. సో అయితే ఇక్కడ కొంత సర్టెన్ క్వాంటిటీ వరకు అంటే ఈ మనకి ఇక్కడ ఏదైతే పాత్ర ఉందో స్తూపాకార పాత్ర, ఈ స్తూపంలో కొంత వాటర్ అనేది ఉంది. ఈ వాటర్లో ఒక గోళాన్ని వేస్తే ఆ గోళం ఏమైపోయింది, పూర్తిగా మునిగిపోయింది అన్నాడు. పూర్తిగా మునిగిపోయింది. సో మునిగిపోయినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న వాటర్ ఏమవుతుందంటే ఈ ప్లేస్లో ఉన్న వాటర్ పైకి వెళ్తుంది. ఓకేనా, ఈ ప్లేస్లో ఉన్న వాటర్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది. సో పైకి వెళ్ళి ఇక్కడ ఎంటీగా ఉన్నటువంటి అంటే ఇక్కడ వరకు నేను వాటర్ తీసుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పైకి వెళ్ళి ఈ ఎంటీ ప్లేస్లోకి ఆక్యుపై అవుతుంది, అంటే ఈ ఎంటీ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఏమడిగాడు, ఎంత హైట్ వరకు, ఓకేనా, ఈ స్తూపంలో ఎంత హైట్ వరకు గుండు అంటే ఆ గోళం వేసిన తర్వాత స్తూపంలో ఎంత హైట్ వరకు నీరు చేరుకుందనేది అడిగాడు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ యొక్క గోళం ఉంది కదా, ఈ గోళం యొక్క ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో ఇక్కడ ఉన్న వాటర్ కదా పైకి వెళ్ళింది, సో ఈ ప్లేస్లో ఫామ్ అయినటువంటి ఘనపరిమాణానికి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. గోళం యొక్క ఘనపరిమాణం అంటే ఏమొస్తుంది, 4/3 πr³. సో ఇక్కడ మనకి వ్యాసం 6 అన్నాడు, అంటే వ్యాసం 6 అన్నాడు కదా, 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గోళం అన్నాడు. వ్యాసం 6 అంటే వ్యాసార్థం ఏమవుతుంది, 3 అవుతుంది. సో 3 × 3 4/3 πr³ కదా ఈజ్ ఈక్వల్ టు, సో గోళం యొక్క ఘనపరిమాణం తీసుకున్నా. నెక్స్ట్ స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే మొత్తం స్తూపం అవసరం లేదండి, జస్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇది ఏమవుతుంది, πr² అవుతుంది. ఓకేనా, స్తూపం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది, πr² అవుతుంది. ఇక్కడ వ్యాసార్థం వ్యాసం ఎంత అన్నాడు, ఇక్కడ మనకి స్తూపం యొక్క వ్యాసం 12 అన్నాడు, అప్పుడు వ్యాసార్థం 6 అవుతుంది కదా. సో πr² అంటే 6 × 6 హైట్, ఈ హైటే కదా మనకు కావాల్సింది, హైట్నే అడుగుతున్నాడు. సో ఇక్కడ 3 క్యాన్సిల్, పై క్యాన్సిల్ అవుతుందా. సో 3 1s 3 2s అవుతుంది, 3 1s 3 2s 2 2s 4, ఇవతల సైడ్ 4, ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం మిగలేదు, హైట్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్ట, సో హైట్ ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 సెంటీమీటర్స్ హైట్ మాత్రమే పెరుగుతుంది మనకి ఇక్కడ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 47. 2 cards are drawn together from a pack of 52 cards. The probability that one is spade and one is a hot card అన్నాడు. 52 కార్డుల ప్యాక్ నుండి 2 కార్డులు కలిసి తీయబడతాయి. ఒకటి స్పేడ్ మరియు ఒకటి హాట్ కార్డ్ అయితే హాట్ కార్డు గల సంభావ్యత అడిగాడు. సో మనకి ప్రాబబిలిటీ చూద్దాం. ప్రాబబిలిటీ ఏమని అడిగాడు, మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి, 52 కార్డ్స్ ఉంటాయి. టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 52 కార్డ్స్లో నుంచి 2 కార్డ్స్ని తీశాడు. ఇది ఏమవుతుందంటే టోటల్ ప్రాబబిలిటీ అవుతుంది. టోటల్ ప్రాబబిలిటీ 52 కార్డుల ప్యాక్ నుంచి 2 కార్డులు కలిసి తీయబడ్డాయంట. ఒకటి స్పేడ్ అన్నాడు, మరొకటి హాట్ అన్నాడు. ఒకటి స్పేడ్ మరొకటి హాట్. సో మొత్తం స్పేడ్ కార్డులు ఎన్ని ఉంటాయి, ఇక్కడ మనకి 13 ఉంటాయి. హాట్ కార్డులు ఎన్ని ఉంటాయి, హాట్ కార్డులు మొత్తం 13 ఉంటాయి. ఓకేనా, స్పేడ్ ఏమో 13, హాట్ ఏమో 13, నెక్స్ట్ డైమండ్ 13 ఉంటాయి. అలాగంటే మొత్తం మనకి 40 అంటే 13 అలా మనకి 13 4s 52. టోటల్ 4 సెట్లు ఉంటాయి. ఒక్కొక్క సెట్కి 14 ముక్కలు ఉంటాయి. మొత్తం 4 సెట్లు ఉంటాయి. ఒక్కో సెట్కి 13 కార్డులు ఉంటాయి. 13 × 4 ఎంత, 52. మొత్తం 52 కార్డులు ఉంటాయి. వాటిలో ఆ 4 సెట్లలో స్పేడ్ ఏమో 13 ఉంటే హాట్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. సో మనకి 2 కార్డుల నుంచి తీసినప్పుడు ఒకటేమో స్పేడ్ అవ్వాలంట, ఒకటేమో హాట్ అవ్వాలంట. అంటే ఫస్ట్ సెట్లోంచి 1 స్పేడ్ తీశాడు, నెక్స్ట్ సెట్లోంచి అంటే నెక్స్ట్ 13లోంచి 1 తీయగలుగుతాం. అందుకనే దీన్ని 13C1గా రాసిన. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం రిజల్ట్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ప్రాబిలిటీ చూద్దాం. 13C1 × 13C1 అంటే 13 కదా, 13 × 13 అవుతుంది. 52C2 అంటే 52 × 51/2 × 1 అవుతుంది. 13 1s 13 4s, సో 2 ఉంది కదా, 2 1s 2 2s అవుతుంది. ఇంకా క్యాన్సిలేషన్ ఏం అవ్వవు కదా మనకి. సో న్యూమరేటర్లో 13, డినామినేటర్లో 2 1s 2 2 5s 10.
1 అంటే 13/102 వస్తుంది. సో మనకి మిగిలేది ఎంత అంటే 13/102. ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 48. 6 bells commence tolling together and toll at intervals of 2, 4, 6, 8, 10 and 12 seconds respectively. In 30 minutes, how many times do they toll together అన్నాడు. 6 గంటలు ఒకేసారి మ్రోగాయి మరియు వరుసగా 2, 4, 6, 8, 10 మరియు 12 సెకండ్లకు ఒకసారి మ్రోగాయి. అయినా 30 నిమిషాలలో అవన్నీ కలిసి ఎన్నిసార్లు మోగాయి అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఒక 6 గంటలు ఉన్నాయంట, 6 బెల్స్ ఉన్నాయి అన్నాడు, వరుసగా 2, 4, 6, 8, 10, 12 సెకండ్ల వ్యవధిలో మోగుతున్నాయి. అలాగే ఒక రౌండ్ కంప్లీట్ చేసేటప్పటికి కొంత టైం పడుతుంది. అంటే ఒక్కొక్క బెల్లు మోగేటప్పటికి కొంత టైం తీసుకుంటుంది కదా. అలా మొత్తం ఎన్ని బెల్స్ ఉన్నాయి, 6 బెల్స్ మోగుతూ వెళ్ళేటప్పటికి కొంత టైం పడుతుంది. సో ఆ ఒక రౌండ్ కంప్లీట్ అయ్యడానికి కొంత టైం పడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, 30 నిమిషాల వ్యవధిలో అవన్నీ కలిసి ఎన్ని రౌండ్లు మోగుతాయి, ఎన్నిసార్లు అంటే ఎన్ని రౌండ్లు మోగుతాయి అన్నాడు. అప్పుడు మన ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయి. 2కి 2, 4, 6, 8, 10 ఇంకా నెక్స్ట్ ఏముంది 12 ఉంది. సో దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2, 4, 6, 8, 10, 12 ఎల్సిఎం ఏమవుతుందో చూద్దాం. 2 అనేది మనకి 4లో పోతుంది, క్యాన్సిల్ చేయి. 4 అనేది 8లో పోతుంది, 6 అనేది 12లో పోతుంది. సో ఈ మూడింటికి ఎల్సిఎం అంటే 2 4s are 2 5s are ఫస్ట్ రెండింటికి ఎల్సిఎం తీసుకో, అంటే రెండింటిని రెడ్యూస్ చేయి. ఇక రెడ్యూస్ చేయలేం కాబట్టి ఒరిజినల్ వాల్యూ క్రాస్ మల్టిప్లై చేస్తే 8 5s are 40, 10 4s are 40. ఈ 40 ఎల్సిఎంని థర్డ్ నెంబర్తో చేయి. 4 3s are 4 10s are ఇంకా రెడ్యూస్ చేయలేం కాబట్టి ఒరిజినల్ నెంబర్కి క్రాస్ మల్టిప్లై చేయి. ఎగ్జాక్ట్ ఎల్సిఎం వస్తుంది. 40 3s are 120, 12 into 10 120. సో 120 ఈజ్ ద ఎల్సిఎం. సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, 120 సెకండ్స్ అనే వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది, 120 సెకండ్స్. ఇంతవరకు క్లియరా. అయితే ఇక్కడ ఈ 120 సెకండ్స్ టైం వచ్చింది. వీటిని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, by60 చేస్తాం. by60 చేస్తే కరెక్ట్గా ఎన్ని మినిట్స్ ఉన్నాయి, 2 మినిట్స్ ఉంది. 2 మినిట్స్ టైం పడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, అంటే ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్, ఫోర్త్ బెల్, ఫిఫ్త్, అలా అన్ని బెల్లులు ఒక రౌండ్ కంప్లీట్ చేసేటప్పటికి, ఒక రౌండ్ అంటే ఒకసారి మోగేటప్పటికి 2 నిమిషాలు టైం పడుతుంది. 2 నిమిషాలు టైం పడుతుంది. కానీ మనకి క్వశ్చన్ ఏమడిగాడు, 30 నిమిషాల వ్యవధిలో ఎన్నిసార్లు మోగుతుంది అన్నాడు. సో 30 నిమిషాల వ్యవధిలో ఎన్నిసార్లు అంటే ఒక రౌండ్కి 2 నిమిషాలు, 30/2 వేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుందా, 15 టైమ్స్ మోగుతుంది. 15 టైమ్స్ మోగుతుంది అంటే ఫస్ట్ టైం తీసుకోకుండా మిగతా టైమ్స్ ఎన్ని టైమ్స్ వస్తుంది మనకి, 15 టైమ్స్ వస్తుంది. కానీ మనం ఫస్ట్ టైం మోగింది ఉంది కదా, ఫస్ట్ కౌంట్ కూడా తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ టైం మోగింది. సో 15 + 1 ఎంత అవుతుందంటే మొత్తం 16 టైమ్స్ అవుతుంది. సో ఎన్నిసార్లు మోగడం ప్రారంభిస్తాయి, 30 నిమిషాల వ్యవధిలో 16 సార్లు మోగుతాయి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి 16 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో 16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే స్టార్టింగ్ రౌండ్ అంటే స్టార్టింగ్ రౌండ్ అనేది ఒక రౌండ్ ఉంటుంది కదా మనకి కౌంట్ చేసేటప్పుడు, ఆ రౌండ్ కూడా మనం కలుపుకుంటే 16 రౌండ్లు అవుతాయి. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 49. In the given figure, O is the center of the circle అన్నాడు. If angle PQR is equal to 130 degree, then what is the value in degrees of angle S and angle Q respectively? ఇచ్చిన చిత్రంలో O అనేది వృత్తం యొక్క కేంద్రం అన్నాడు. యాంగిల్ PR 130 degrees అంట. అయితే వరుసగా యాంగిల్ S మరియు యాంగిల్ Q విలువలో ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే డయాగ్రామ్ చూడండి. ఇక్కడ డయాగ్రామ్ మీరు చూస్తే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ సెంటర్ నుంచి ఇదేంటి 2 కార్డ్స్ రెండింటిని కలుపుతున్నా. ఇక్కడ నాకు ఎంత యాంగిల్ అయితే ఉంటుందో ఈ యాంగిల్లో హాఫ్ యాంగిల్ ఇక్కడ ఉంటుందా, ఎందుకని రెండింటికి కామన్ కార్డ్ ఉంది. ఈ ట్రయాంగిల్ ఏర్పడే యాంగిల్ అనేది ఇదే కార్డు కాంబినేషన్ ఏర్పడే ట్రయాంగిల్ ఉంది కదా, సో ఈ యాంగిల్కి ఇక్కడ హాఫ్ ఉంటుంది. సో POR ఎంత ఇచ్చాడు మనకి, 130 ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 130 డిగ్రీ అని చెప్తున్నాడు. ఇది 130 అయితే దీనిపైన ఏమవుతుంది, ఇక్కడ దీంట్లో హాఫ్ అవుతుంది, అంటే 65 డిగ్రీ అవుతుంది. అందులో హాఫ్ ఎంత, 65 డిగ్రీ. ఇంతవరకు క్లియరా. సో మనకి ఏమడిగాడు, వరుసగా యాంగిల్ S మరియు యాంగిల్ Q ఎంత. యాంగిల్ S ఎంత వచ్చింది, 65 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్లో 65 ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అలాగే ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి కదా. నెక్స్ట్ ఏమన్నాడు, యాంగిల్ S వచ్చింది, యాంగిల్ Q కూడా అడుగుతున్నాడు కదా. యాంగిల్ Q అంటే ఇదే కదా. సో ఇది ఏమవుతుంది మనకి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుందా. ఓకే, అంటే ఇదేంటి, సర్కిల్ కదా. ఈ సర్కిల్ లోపల దీన్ని ఏమని చెప్పొచ్చు, సైక్లిక్ క్వాడ్రిలేటరల్గా తీసుకుంటామా. ఈ కంప్లీట్ సర్కిల్లో ఇదేంటిది, సైక్లిక్ క్వాడ్రిలేటరల్.
సైక్లిక్ కోఆర్డినేట్లు అంటే ఏంటి? అక్కడ 4 భుజాలు ఉంటే దాన్ని కోఆర్డినేటర్లు అంటే బహుభుజి అంటాం. 4 భుజాలు ఉంటే 4 భుజాలు ఉంటే చతుర్భుజం అంటాం. 4 కన్నా ఎక్కువ ఉన్న చతుర్భుజమే కాదు, బహుభుజిగా చెప్తాం. సో 4 భుజాల 1 2 3 4 4 భుజాలు ఉంది, సర్కిల్తో చుట్టబడి ఉంది. సో అందుకే దాన్ని సైక్లిక్ కోఆర్డినేటర్లు అంటాం. ఈ సైక్లిక్ కోఆర్డినేటర్లో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ మస్ట్ బి 180 ఉండాలి. సో ఇక్కడ ఈ యాంగిల్ 180 ఉండాలి. ఆల్రెడీ ఈ యాంగిల్ 65 ఉంది. సో 180 కంటే ఇంకెక్కడ ఎంత ఉండాలి? 115 డిగ్రీ ఉండాలి. ఓకేనా? 115 + 65 ఎంత వస్తుంది? 180 డిగ్రీ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 65 115 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? See the next question. ఇక్కడ A, B and C can separately do a work in 12, 15, 20 days respectively. They started work together but C left after 2 days. The remaining work will be finished in అన్నాడు. A, B మరియు Cలు వరుసగా 12, 15 మరియు 20 రోజులలో ఒక పనిని ఒంటరిగా చేయగలరు. వారు కలిసి పని చేయడం ప్రారంభించారు, కానీ C 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అయినా మిగిలిన పని ఎన్ని రోజులలో పూర్తవుతుందో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ ఏ అనే క్యాండిడేట్, బి అనే క్యాండిడేట్, సి అనే క్యాండిడేట్ వర్క్ చేస్తున్నారు. ఏ 12 రోజులు వర్క్ చేస్తున్నాడు, బి ఏమో 15 రోజులు, సి ఏమో 20 రోజులు అని చెప్తున్నాడు. సో టైం పీరియడ్ వచ్చింది. ఎల్సిఎం ఏమవుతుంది? 12, 50, 20కి 60 అనేది ఎల్సిఎం అవుతుంది కదా. మనకు వచ్చిన ఎల్సిఎం ఏదైతే ఉంటుందో అది టోటల్ వర్క్గా తీసుకుంటాం. 12 5s are 60, 15 4s are 60, 20 3s are 60. ఓకేనా? అయితే నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ? వారు కలిసి పని చేయడం ప్రారంభించారంట, కానీ 2 రోజుల తర్వాత సి వెళ్ళిపోయిందంట. అంటే 2 రోజుల వరకు ముగ్గురు కలిసి చేశారు. 2 రోజుల వరకు ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత? 5 + 4 9, 9 + 3 12. 12 ఎఫిషియన్సీ తోటి 2 రోజుల వరకు చేశారు కదా. 12 ఎఫిషియన్సీతో 2 రోజులు అంటే 12 2s are ఎంత? 24 వరకు కంప్లీట్ అవుతుంది. మిగిలిపోయిన వర్క్ ఎంత? 36 యూనిట్స్ వర్క్. ఈ వర్క్ని ఎవరు చేయాలి? మిగిలిన పనిని ఎన్ని రోజులలో పూర్తవుతుంది అన్నాడు. ముగ్గురు కలిసి చేస్తున్నారు. సి మధ్యలో వెళ్ళిపోయాడు. సి మధ్యలో వెళ్ళిపోయాడు అంటే ఇంకెవరు చేస్తారు మిగిలిన పని? ఏ అండ్ బీనే కదా. ఏ అండ్ బి ఎఫిషియన్సీ ఎంత ఉంది? 5 + 4 9 ఉంది. సో ఓకేనా? సో 36/9 తీసుకుంటే 9 4s are ఎన్ని డేస్ పడుతుంది? 4 డేస్ పడుతుంది. మిగిలిన పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? మనకి ఇక్కడ 4 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. two types of varying skills అన్నాడు. can do a typing job in 6 minutes if they work together. If the first type is typed alone for 4 minutes and the second type is typed alone for 6 minutes, they would be left with 1/5 of the whole work అన్నాడు. how many minutes would it take the slower typist to complete the typing job working alone అన్నాడు. విభిన్న నైపుణ్యాలు కలిగిన ఇద్దరు టైపిస్టులు కలిసి పనిచేస్తే 6 నిమిషాలలో టైపింగ్ పని అనేది పూర్తవుతుందంట. మొదటి టైపిస్ట్ 4 నిమిషాల పాటు టైప్ చేసి రెండవ టైపిస్ట్ 6 నిమిషాల పాటు ఒంటరిగా టైప్ చేస్తే వారు మొత్తం పనిలో 1/5 వంతు పనిని మిగులుతారంట. ఒంటరిగా పనిచేస్తే టైపింగ్ పనిని పూర్తి చేయడానికి నెమ్మదిగా టైపింగ్ చేస్తే వ్యక్తికి, అంటే ఇక్కడ ఒంటరిగా పని చేస్తే టైపింగ్ పని పూర్తి చేయడానికి నెమ్మదిగా టైపింగ్ చేసే వ్యక్తికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే ఫైనల్గా మనకి క్వశ్చన్ ఏం అడిగాడు? ఒంటరిగా పని చేస్తే అంటే సింగిల్గా వర్క్ చేస్తే టైపింగ్ పనిని పూర్తి చేయడానికి నెమ్మదిగా టైపింగ్ చేసే వ్యక్తికి ఎన్ని నిమిషాలు. ఇక్కడ టోటల్ వర్క్ వస్తుంది కదా మనకి. ఆ టోటల్ వర్క్ని ఎవరైతే స్లోగా టైప్ చేస్తారో ఆ వ్యక్తి కనుక ఒంటరిగా వర్క్ చేస్తే ఎంత టైంలో ఎన్ని నిమిషాలలో వర్క్ని పూర్తి చేయగలడు అనేది మన ప్రశ్న. ఇక్కడ డేటా చూస్తే విభిన్న నైపుణ్యాలు అంటే ఒకరికేమో ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది, ఒకరికేమో తక్కువ ఎఫిషియన్సీ ఉంది అన్నాడు. ఇద్దరు టైపిస్టులు కలిసి ఎన్ని నిమిషాలు వర్క్ చేయగలుగుతారంట? ఇద్దరు టైపిస్టులు కలిస్తే 6 నిమిషాల్లో వర్క్ చేయగలుగుతారంట. ఇద్దరు టైపిస్టులు కలిస్తే 6 నిమిషాల్లో వర్క్ చేయగలరు అన్నాడు. నెక్స్ట్ మొదటి టైపిస్టు 4 నిమిషాల పాటు టైప్ చేసి రెండవ టైపిస్టు 6 నిమిషాల పాటు ఒంటరిగా టైప్ చేస్తే వారు మొత్తం పనిలో 1/5 వంతు పని మిగులుతుందన్నాడు. మొత్తం పనిలో ఎంత మిగులుతుందన్నాడు? 1/5 వంతు పని మిగులుతుందన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఇద్దరు 6 నిమిషాలు, ఇద్దరు 6 మినిట్స్ అంటే ఇద్దరు కలిసి 6 నిమిషాలు వర్క్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు, పని కంప్లీట్ అయిపోతుంది. కానీ మొదటి వ్యక్తి 4 నిమిషాలు, రెండో వ్యక్తి 6 నిమిషాలు, అంటే ఇద్దరు కలిసి 6 మినిట్స్ కాకుండా ఒకళ్ళేమో 6 మినిట్స్, ఒకళ్ళేమో 4 మినిట్స్ చేయడం వల్ల ఎంత భాగం పని మిగిలిపోతుంది? 1/5 వంతు పని మిగులుతుంది. అంటే 1/5 వంతు వర్క్ అనేది 1/5 వంతు వరకు మిగలడానికి కారణం ఎవరు? ఫస్ట్ క్యాండిడేట్
4 మినిట్స్ మాత్రమే వర్క్ చేశాడు. ఓకేనా, అంటే ఇద్దరు 6 మినిట్స్ బదులుగా ఇద్దరు 6 మినిట్స్ చేస్తే ప్రాబ్లం లేదు, 4 మినిట్స్ మాత్రమే చేశాడు. అంటే ఎంత తగ్గింది, 2 మినిట్స్ తగ్గింది. 2 మినిట్స్ తగ్గడం వల్ల 1/5 వరకు మిగిలిపోయింది. ఓకేనా, అంటే 1/5 వరకు చేయడానికి ఫస్ట్ క్యాండిడేట్కి ఎన్ని నిమిషాలు పడుతుంది, 2 మినిట్స్ పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్కి ఎంత టైం పడుతుంది, 10 మినిట్స్ పడుతుంది. టోటల్ వర్క్కి ఎంత టైం పడుతుందండి, 10 మినిట్స్ పడుతుంది. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఒకటే క్యాండిడేట్ చేస్తే 10 మినిట్స్లో ఒక వర్క్ చేయగలడు. ఒకటే క్యాండిడేట్ చేస్తే ఆ మొత్తం వర్క్ని 10 మినిట్స్ పడుతుంది. కానీ వాళ్ళిద్దరూ కలిసి అయితే ఎన్ని నిమిషాలు పడుతుంది, 6 నిమిషాలని క్వశ్చన్లో ఇచ్చాడు కదా. ఇద్దరూ కలిసి అంటే A+B ఇద్దరూ కలిస్తే 6 మినిట్స్ పడుతుంది. ఎఫిషియన్సీ తీసుకుందామా. సో ఇక్కడ 2 5s 2 3s 3:5. మనకి టైం రేషియో రివర్స్ తీసుకుంటే ఎఫిషియన్సీ రేషియో వస్తుంది 10 3s 30, 6 5s 30. టోటల్ వరకు మనకి 30 వస్తుంది. అయితే క్వశ్చన్ ఏమన్నాడు, ఏ ఎఫిషియన్సీ 3 ఉంది, A+B 5 ఉంది. ఏ ఎఫిషియన్సీ 3 అంటే బి ఎఫిషియన్సీ 2నా, అంటే తక్కువ ఎఫిషియన్సీ ఎవరికి ఉంది, బీకి ఉంది. లాస్ట్లో ఏమన్నాడు, ఒంటరిగా పనిచేస్తున్నాడు. ఎవరు పనిచేస్తున్నారంట, నెమ్మదిగా టైప్ చేసే వ్యక్తి అన్నాడు. ఎవరికైతే ఎఫిషియన్సీ తక్కువ ఉందో వాళ్ళే కదా నెమ్మదిగా పనిచేసేది. అంటే బి వర్క్ చేయడానికి పట్టే టైము, బి ఎఫిషియన్సీ 2 కదా. సో 30/2 అంటే ఎంత వస్తుంది, 15 మినిట్స్ పడుతుంది. బి ఒకటే కనుక వర్క్ చేస్తే ఎంత టైం పడుతుందంటే 15 మినిట్స్ పడుతుంది ఆ టోటల్ వరకు. కానీ ఏకైతే ఒక్కడికే 10 మినిట్స్ పడుతుంది. క్వశ్చన్ అర్థమైంది కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ దీప రైడ్స్ her bike at an average speed of 30 km/h, reaches her destination in 6 hours. Hema covers the same distance in 4 hours. Deepa increases her average speed by 10 km/h and Hema increases her average speed by 5 km/h. సో ఇక్కడ వాట్ వుడ్ బి ద డిఫరెన్స్ ఇన్ దేర్ టైం టేకెన్ టు రీచ్ ద డెస్టినేషన్. దీప తన బైక్ని గంటకి సగటున 30 km/h వేగంతో నడుపుతూ 6 గంటల్లో తన గమ్యాన్ని చేరుకుంటుంది. హేమ అదే దూరాన్ని 4 గంటల్లో చేరుకుంటుంది. దీప తన సగటు వేగాన్ని గంటకి 10 km మరియు హేమ తన సగటు వేగాన్ని గంటకు 5 km పెంచితే గమ్యాన్ని చేరుకోవడానికి వారు తీసుకున్న సమయాల మధ్య వ్యత్యాసం అనేది ఎంత ఉంటుందో చెప్పండి అన్నాడు. ఇక్కడ దీప తన బైక్ని గంటకి ఎంత వేగంతో వెళ్తుంది, 30 స్పీడ్తో వెళ్తుందా. 30 స్పీడ్తో వెళ్తూ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది, 6 అవర్స్ ట్రావెల్ చేసింది. 30 స్పీడ్తో 6 అవర్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్సా. టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. అయితే హేమ అదే దూరం అన్నాడా, అంటే దీప ట్రావెల్ చేసిన దూరం ఎంత, 180. అదే దూరాన్ని 4 అవర్స్ అని చెప్తున్నాడు. బై 4 తీసుకుంటే 4 4s 4 5s, అప్పుడు మనకి హేమ స్పీడ్ ఎంత వచ్చింది, 45 km/h వచ్చింది. సో దీప స్పీడ్ 30, హేమ స్పీడ్ 45. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, దీప తన సగటు వేగాన్ని 10 పెంచిందంట. అలాగే హేమ కూడా తన సగటు వేగాన్ని 5 km/h పెంచిందన్నాడు. అయితే గమ్యాన్ని చేరుకోవడానికి వారు తీసుకున్న సమయాల మధ్య వ్యత్యాసం అన్నాడు. గమ్యం అంటే ఎంత, 180 కిలోమీటర్సే కదా. 180 దీప 30 కాస్త 10 పెంచితే 40 అవుతుంది. ఓకేనా, స్పీడు బై టైం అంటే డిస్టెన్స్ అవుతుంది. అలాగే హేమ కూడా 5 పెంచిందని చెప్తున్నాడు కదా, అంటే అదే 180 వెళ్ళడానికి 45కి 5 పెంచితే 50 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, 4 4s 16, 4 5s ఇక్కడ ఏమవుతుంది, 4 4s 16, 4 5s 20. సో 5 3s 15, 5 6s 4.5లో నుంచి 3.6, 4.5లోంచి డిఫరెన్స్ సింబల్ ఇలా తీసుకుంటున్నాను నేను, మైనస్ అన్న తీసుకోండి లేదా డిఫరెన్స్ కాబట్టి జస్ట్ ఇలా తీసుకున్నా. సో 4.5లోంచి 3.6 పోతే మనకి ఎంత మిగులుతుంది, ఇక 0.9 మిగులుతుంది. 0.9 అవర్స్ వస్తుంది. సో మినిట్స్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇంటూ 60 చేస్తాం. అంటే ఇక్కడ పాయింట్కి 0 క్యాన్సిల్ అయితే 9 6 ఎంత, 54 అవుతుంది. సో టైం డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 54 మినిట్స్ వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో 54 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 to 55. ఒక డేటా ఇచ్చాడు, బార్ గ్రాఫ్ ఇచ్చాడు, డేటా ఇచ్చాడు, దాని తగ్గట్టు క్వశ్చన్ సాల్వ్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ గివెన్ హియర్ ఈజ్ ఏ మల్టిపుల్ బార్ డయాగ్రామ్ depicting the changes in the students strength of a college in 4 faculties from 1992 91 to 1992 93 అన్నాడు. స్టడీ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, డేటా 1990 91 నుంచి 92 93, అంటే 91 నుంచి 93 వరకు 3 ఇయర్స్ వరకు 3 ఫ్యాకల్టీస్ క్లాసులు చెప్పుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ డేటా ఇచ్చాడు.
అయితే ఇక్కడ నలుగురు అధ్యాపకులకు కళాశాలలో వారి ఆధ్వర్యంలో గల విద్యార్థులు అంటే వాళ్ళు క్లాస్ వినేటువంటి విద్యార్థుల గురించి వర్ణించే ఒక రేఖాచిత్రం ఇవ్వబడింది. ఈ రేఖాచిత్రాన్ని అధ్యయనం చేయండి మరియు ప్రశ్నలకు సమాధానం చెప్పండి అన్నాడు. ఆ డేటా ఏందో మనం తెలుసుకుందాం క్లియర్గా. ఇదే కదా ఇచ్చిన డేటా, కనిపిస్తుందా ఇక్కడ డేటా? ఇక్కడ ఇచ్చాడు 1991 అంటే 91 ఇయర్, 92 ఇయర్, 93 ఇయర్ అంటే 90-91 అకాడమిక్ ఇయర్, 91-92 అకాడమిక్ ఇయర్, 92-93 అకాడమిక్ ఇయర్. ఓకేనా, ఇలా ఉన్నాయి 3 ఇయర్స్. ఇక్కడ ఫస్ట్ మనకి థిక్గా ఉన్నది ఏంటి? ఆర్ట్స్ ఇనేటువంటి అంటే ఆర్ట్స్ ఇనేటువంటి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ బ్లాంక్లో బాక్స్ లాగా ఉంది కదా, దీన్ని ఏమంటాం? సైన్స్ ఇనేటువంటి స్టూడెంట్స్. అలాగే ఇక్కడ కామర్స్ అని ఉంది కదండి, అంటే ఇక్కడ గ్రే కలర్ ఉంది కదా, ఇది కామర్స్ వినే కామర్స్ స్టూడెంట్స్ గురించి చెప్తుంది. ఇక్కడ లా స్టూడెంట్స్ గురించి చెప్తుంది. సో మనం ఫస్ట్ ఇయర్ 90-91 అకాడమిక్ ఇయర్లో చూస్తే ఆర్ట్స్ ఎంతమంది వింటున్నారు? 600 మెంబర్స్ వింటున్నారు. ఆర్ట్స్ క్లాస్లో 600 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ అంటే ఫ్యాకల్టీ వీళ్ళందరికీ ఒకళ్ళే ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు. స్టూడెంట్స్ మాత్రం 600 మెంబర్స్ ఉన్నారు. అది డేటా అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ సైన్స్ ఎంతమంది ఉన్నారు? 400 మెంబర్స్ ఉన్నారు. సైన్స్ ఇనేటువంటి స్టూడెంట్స్ 400. కామర్స్ ఇనే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 200 మెంబర్స్ ఉన్నారు. అలాగే లా ఇనేటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 1 యూనిట్ గ్యాప్ ఎంత ఉంది? 100 ఉంది. అప్పుడు హాఫ్ యూనిట్ అంటే ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. సో 150 మెంబర్స్ ఉన్నారు. ఇలాగా ప్రతి అకాడమిక్ ఇయర్లో స్టూడెంట్స్ స్ట్రెంత్ ఉంది. అలా ఫస్ట్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ ఏమో ఆర్ట్స్ స్టూడెంట్స్, సెకండ్ స్టూడెంట్స్ ఏమో సైన్స్ అన్నాడు, థర్డ్ ఏమో కామర్స్, ఫోర్త్ ఏమో లా. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ ఫ్యాకల్టీ వాజ్ దేర్ ఏ రెగ్యులర్ డిక్రీజ్ ఇన్ ద స్టూడెంట్స్ స్ట్రెంత్ అన్నాడు. తెలుగులో చూస్తే ఏ అధ్యాపక వర్గంలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంది అంటే ఏ ఫ్యాకల్టీ వచ్చినప్పుడు విద్యార్థులు క్రమంగా తగ్గిపోతూ ఉన్నారని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు డేటాలో గమనిస్తే ఫస్ట్ ఆర్ట్స్ అంటున్నాడు కదా, ఆర్ట్స్ చూద్దామా? 600 ఉన్నారు. ఇక్కడేమో తగ్గారు. ఎంత అనేది మనకు అనవసరం, కానీ కొంత తగ్గారు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ క్లాస్కి తగ్గారు. అంటే మొత్తం 3 ఇయర్స్ కంపేర్ చేస్తే ఫస్ట్ ఇయర్లో 600 ఉంటే నెక్స్ట్ ఇయర్లో 600కి తగ్గారు 550. నెక్స్ట్ ఎంత? 500 అయ్యారు. క్రమంగా తగ్గిపోయారు. మిగతా చోట ఏమైనా తగ్గుతుందా చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ సైన్స్ క్లాస్ చూస్తే 400 ఉన్నారు, ఇక్కడ పెరుగుతున్నారు. అంటే సైన్స్ అయితే కాదు. కామర్స్ చూద్దామా? కామర్స్ 200 ఉన్నారు, పెరుగుతున్నారు నెక్స్ట్. సో కామర్స్ కూడా కాదు. లా చూడండి 150, నెక్స్ట్ ఇయర్కి పెరుగుతున్నారు. లా కూడా కాదు. సో మనకి ఆర్ట్స్ క్లాస్లో మాత్రమే ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్ట్స్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. The percentage of students in science faculty in 1991 అకాడమిక్ ఇయర్ అని అడుగుతున్నాడు. అంటే 1991లో సైన్స్లో గల విద్యార్థుల శాతం ఎంత? 1991లో సైన్స్ చూద్దామా? ఇక్కడ 1991 అంటే ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో అంటే ఈ 1991 అకాడమిక్ ఇయర్లో సైన్స్ వాళ్ళంటే ఎవరు? సెకండ్ కేటగిరీ వాళ్ళు, అంటే సెకండ్ బార్గ్రాఫ్లో ఉన్న వాళ్ళే కదా. సో సెకండ్లో ఎంత ఉన్నారు? 400 మెంబర్స్ ఉన్నారు. 400 మెంబర్స్ ఉన్నారు. సైన్స్లో ఉన్నటువంటి అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి మొత్తం స్ట్రెంత్లో సైన్స్ చదివేటువంటి స్టూడెంట్స్ పర్సంటేజ్ అడిగాడు. సో 400 అవుట్ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఎంత మనకి? ఇక్కడేమో 600 ఉన్నారు, 600. సో ఇక్కడ వచ్చేసరికి 200. వీళ్ళు వచ్చి ఈ క్లాస్ అంటే నెక్స్ట్ లా చదివేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? 150 ఉన్నారు. మొత్తం యాడ్ చేస్తే 600 + 400 1000, 200 1200 + 150 1350. సో మొత్తం 1350. టోటల్ 1350లో మనం ఏం తీసుకుంటాం? న్యూమినేటర్లో ఎవరిని తీసుకున్నాం? సైన్స్ చదివే స్టూడెంట్స్ని కనుక్కుంటున్నాం. టోటల్ ఆ ఇయర్లో ఉన్నటువంటి టోటల్ స్టూడెంట్స్లో సైన్స్ స్టూడెంట్స్ ఇంటూ 100. సో ఇక్కడ మీరు గమనిస్తే 1350 ఉంది కదా. సో నేను ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తున్నా. 135 ఉందా? 135ని నేను 13 పార్ట్స్గా తీసుకుంటున్నా. 13 పార్ట్స్ తీసుకుంటే 40లో ఎన్ని టైమ్స్ పోతుంది 13 పార్ట్స్ అనేది? 13 3s 13 3 ఎంత? 39. కానీ 13 కన్నా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుంది? 13 3 30 సార్లు తీసుకున్నా కదా, ఆ 30కి కొంచెం తక్కువ
పాయింట్ అర్థమవుతుందా? 13 పార్ట్స్ తీసుకుంటే 13 3s are 30 యూనిట్స్ ఉంటుంది మన రిజల్ట్. కానీ 13 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 30 కన్నా కొంచెం తక్కువ ఉంది. ఇచ్చిన ఆప్షన్లో 30 కన్నా తక్కువ ఉన్న ఆన్సర్లు చూద్దామా? 30కి కొంచెం తక్కువ ఉండాలి. సో ఈ లాస్ట్ ఆప్షన్ చూస్తే 30కి ఎక్కువ ఉంది, 30కి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంది, 30కి కొంచెం బాగా ఎక్కువ ఉంది, బాగా గ్యాప్ ఉంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? 30కి దగ్గరలో 30కి కొంచెం తక్కువలో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 29.6% అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. The total students strength in 1991-92 was how many times that of commerce students in the year in the same year అన్నాడు. అంటే మనం 1991-92 సంవత్సరంలో మొత్తం విద్యార్థుల సంఖ్య అదే సంవత్సరంలో కామర్స్ విద్యార్థుల సంఖ్యకి ఎన్ని రెట్లు అన్నాడు. సో 91-92 అకాడమిక్ ఇయర్ చూడండి. 91-92 అకాడమిక్ ఇయర్ కనుక మీరు గమనిస్తే కామర్స్ ఎంతమంది చదువుతున్నారు? కామర్స్ చదివేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? 250 మెంబర్స్ ఉన్నారు. కామర్స్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 250 మెంబర్స్ ఉన్నారు. ఈ 250 మెంబర్స్ని టోటల్ స్ట్రెంత్తో కంపేర్ చేసి చెప్పమంటున్నాడు ఎన్ని రెట్లు ఉందో. అంటే టోటల్ ఈ కామర్స్ చదివే వాళ్ళు ఎంతైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని రెట్లు టోటల్ స్ట్రెంత్ ఉంది అనేది మనకు అడిగాడు అదే ఇయర్లో మనకి ఆర్ట్స్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 500 ప్లస్ చేంజ్ 550 ఉన్నారు. అలాగే నెక్స్ట్ సైన్స్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకి 500 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ కామర్స్ ఏమో 250 ఉన్నారు. లా చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 200 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ 500 ప్లస్ 500 1000, 1000 ప్లస్ 250 1250 ప్లస్ 50 1300, 1300 ప్లస్ 2 ఎంత? 200 1500. సో మొత్తం ఎంత వస్తుంది? 1500 వస్తుంది. ఓకేనా? 0 క్యాన్సిలా? 25 1 జారా? 25 150 అంటే 6 టైమ్స్ పోతుందా? అంటే 91-92 అకాడమిక్ ఇయర్లో కామర్స్ చదివే వాళ్ళకి టోటల్ స్ట్రెంత్ ఎన్ని రెట్లు ఉన్నారు? 6 టైమ్స్ ఉంది. సో అదే కదా మనకి క్వశ్చన్లు అడిగింది. చూడండి 90-91 అకాడమిక్ ఇయర్లో మొత్తం విద్యార్థుల సంఖ్య కామర్స్ చదివే విద్యార్థుల సంఖ్యకి ఎన్ని రెట్లు అనే కదా అడిగింది? 6 టైమ్స్. ఇచ్చిన ఆప్షన్లో 6 టైమ్స్ ఎక్కడ ఉందంటే మనకి ఈ లాస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా?